వెల్కమ్ టు ఐఏసి. సో ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీ, సో జిఎస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇండియన్ ఫిజియోగ్రఫీ గురించి మాట్లాడదాం. సో జనరల్గా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లైక్ ఎస్ఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఈవెన్ యూపీఎస్సి ప్రిలిమ్ స్టేజ్ కావచ్చు. సో ద బేసిక్ థింగ్ ఈజ్ మనకి జిఎస్లో వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్గా మనం దేన్ని చెప్పుకుంటాము అంటే ఇండియన్ ఫిజియోగ్రఫీని చెప్తాం. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇండియన్ ఫిజియోగ్రఫీ అంటే అర్థం ఫిజికల్ జియోగ్రఫీ. సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ చాప్టర్లో బేసిక్స్ తెలిస్తే అండ్ జీకే కవర్ అవుతుంది. మోర్ ప్రాబబ్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ జియోగ్రఫీలో, సో అవి కూడా ఇక్కడ మాక్సిమం కవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్గా మనకి ఇండియన్ ల్యాండ్ ఏదైతే ఉందో, సో ఇండియన్ ల్యాండ్ని సో మిగతా కాంటినెంట్స్తో కలిపి చూసుకుంటే మనకి ఒక కొంచెం డిఫరెంట్గా యూనిక్గా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కాంటినెంట్స్ అంటున్నాం కదా, ఖండాలు. సో కాంటినెంట్స్లో ఏంటంటే ఒక కాంటినెంట్లో మనకి మౌంటైన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ప్లాట్యూస్ ఉంటాయి, కొన్ని చోట్ల మనకి స్నో కనిపిస్తుంది. సో అంటార్కిటిక్, ఆర్కిటిక్ లాంటి ఏరియాస్ తీసుకుంటే మనకి అక్కడ మంచు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే మనకి సౌత్ అమెరికా లాంటిది ఎక్కువగా తీసుకుంటే మనకి ఎక్కువగా పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే ఆఫ్రికా తీసుకుంటే మనకి ఆఫ్రికాలో మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో మనకి ఎడార్లు కనిపించడం జరుగుతుంది. బట్ ఎస్పెషల్లీ ఇండియా విషయానికి వస్తే, ఒకవేళ మనం జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ ఇండియా, జనరల్గా మనం ఇండియా మ్యాప్ అనుకుంటాం, ఇట్లా ఇండియా మ్యాప్ని కనుక ఊహించుకుంటే సో మనకి జమ్మూ కాశ్మీర్ టు నార్త్ ఈస్ట్ ఇండియా కూడా మనం ఎక్కువగా దేన్ని చూడొచ్చు అంటే మౌంటైన్స్ని చూడొచ్చు. అలాగే మనకి దక్కన్ ప్లాట్యూ, దక్కన్ పీఠభూమి ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ అ కోస్టల్ ఏరియా, సముద్ర తీరాలు ఉంటాయి. అండ్ 537 అంటే అప్రాక్సిమేట్లీ 537 ఐలాండ్స్ కి పైగా మనకి ఇండియాలో ఉన్నాయని చెప్పొచ్చు, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో థార్ డెజర్ట్ ఉండే, అంటే ఒక కాంటినెంట్ లో ఉండే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ అన్ని కూడా మన ఇండియన్ ల్యాండ్ లో ఉన్నాయి. సో అవి ఎలా ఏర్పడ్డాయి, వాటి ఫార్మేషన్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, సో వాటిలో ఏవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఇవన్నీ కలిపిందే మనం దేనిగా చెప్తామంటే ఇండియన్ ఫిజియోగ్రఫీ. జనరల్ గా మనకి ఈ ఇండియన్ ఫిజియోగ్రఫీలో భారతదేశం యొక్క భూస్వరూపాలు ఏవైతే ఉంటాయో సో వాటిని ప్రధానంగా ఎన్నిగా విడదీస్తాము అంటే 6 types గా విడదీస్తాం. దేర్ ఆర్ 6 types ఆఫ్ ఇండియన్ ఫిజియోగ్రఫీ ల్యాండ్ ఫార్మ్స్ అని చెప్తాం. సో వాటిలో ఏవి ముఖ్యమంటే మనకి ఒకటి, సో ఫస్ట్ వచ్చేసి మనం మౌంటైన్స్ అంటాం, నథింగ్ బట్ పర్వతాలు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్స్ అంటాం, దీన్ని తెలుగులో మైదానాలు అని పిలుస్తారు. సో థర్డ్ వచ్చేసి మనకి ప్లాట్యూస్ అంటాం, పీఠభూములు. సో ఫోర్త్ వచ్చేసి మనకి కోస్టల్ ఏరియాస్ అంటే సముద్ర తీర ప్రాంతాలు అంటాం. సో నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మనకి ఐలాండ్స్ అంటాం, అంటే ద్వీపాలు. అండ్ సిక్స్త్ వచ్చేసి మనకి డెజర్ట్స్ అంటాం, ఎడారులు. సో టోటల్గా మనకి 6 ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఇండియన్ ల్యాండ్ మీద కంప్లీట్గా కవర్ చేసి ఉన్నాయి. సో అవి మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, కోస్టల్ ఏరియా, ఐలాండ్స్, డెజర్ట్స్. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి లార్జెస్ట్ డెజర్ట్ ఏది అని అడుగుతారు, ఇండియాలో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఎక్కడుంది అని అడుగుతారు, భారతదేశంలో హైయెస్ట్ పీక్ ఏది అని అడుగుతారు, లేకపోతే భారతదేశంలో ఎక్కువ ప్లెయిన్స్ ఎక్కడున్నాయని అడుగుతారు. సో ఫస్ట్ మనకి జియోగ్రఫీలో టచ్ చేసే టాపిక్ లేదా 50% ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఈ 6 ల్యాండ్ ఫార్మ్స్ నుంచి అని చెప్పొచ్చు. అయితే సో జనరల్ గా మనకి ఈ 6 ల్యాండ్ ఫార్మ్స్ లో కూడా ఇంపార్టెంట్ ల్యాండ్ ఫార్మ్స్ గా దేన్ని చెప్తామంటే, అసలు మన కంట్రీ, మన ఇండియన్ ల్యాండ్ ఏదైతే ఆరిజినేట్ అయిందో సో అది ఆరిజినేట్ అయిన తర్వాత ఫస్ట్ ల్యాండ్ ఫామ్ గా క్రియేట్ అయింది ఏది అంటే దక్కన్ ప్లాట్యూ, పెనిన్సులార్ అంటాం. సో పెనిన్సులార్ ప్లాట్యూ అనేది ఫస్ట్ టైం క్రియేట్ అయింది. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి ఉన్న భూస్వరూపాల్లో అంటే ఈ 6 ప్రధాన భూస్వరూపాల్లో ఏది ఓల్డెస్ట్ భూస్వరూపం, ఏది ఓల్డెస్ట్ ల్యాండ్ ఫామ్ అని అడిగితే పెనిన్సులార్ ప్లాట్యూగా చెప్పొచ్చు. సో జనరల్గా మనకి పెనిన్సులార్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మనకి ద్వీపకల్పం వస్తుంది, ఆ ల్యాండ్ విచ్ ఈజ్ ఆక్యుపైడ్ 3 sides ఆఫ్ వాటర్. సో జనరల్గా మనకి ఏదైతే సౌత్ ఇండియా చూస్తున్నామో ఇటు మనకి ఇండియన్ ఓషన్ ఉంటుంది, ఇటు అరేబియన్ సీ ఉంటుంది, ఇటు వచ్చేసి మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఒక ల్యాండ్ 3 sides కూడా వాటర్తో ఆక్యుపై చేసుకుని ఉంటే సో దానిని ఏమని పిలుస్తాము అంటే పెనిన్సులార్ ప్లాట్యూ అని పిలుస్తాం. సో ప్రపంచంలోనే అతిపెద్ద పెనిన్సులార్ సో ఏది అంటే మనకి అరేబియన్ పెనిన్సులార్ గా చెప్తాం. సో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం ఏది అంటే అరేబియన్ పెనిన్సులా. సో ఇండియాకి వస్తే ఓల్డెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అతిపెద్ద పెనిన్సులార్ ఏది అంటే మనకి సౌత్ లో ఉన్న ఈ పెనిన్సులార్ ప్లాట్యూగా చెప్తాం. సో దాని తర్వాత ఏర్పడినవి ఇంపార్టెంట్ ల్యాండ్ ఫార్మ్స్ గా దేన్ని చెప్తామంటే మౌంటైన్స్. సో దట్టు ఏ మౌంటైన్స్ అని చెప్తామంటే ముందుగా మనం హిమాలయాస్, పెనిన్సులార్ తర్వాత ఇండియాలో ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్ గా చెప్పేది సో మౌంటైన్స్ గా చెప్తాం. సో దాని తర్వాత మనం ఇంపార్టెంట్ గా చెప్పేది ఏది అంటే మనకి ప్లెయిన్స్ గా చెప్తాం. అంటే జనరల్ గా మీరు ఇండియా మ్యాప్ కనుక చూస్తే, వన్స్ యు ఆర్ అబ్జర్వ్ దట్ ఇండియా మ్యాప్, ఒకసారి ఇండియా మ్యాప్ కనుక చూస్తే సో ఫస్ట్ ఇండియాలో ఆరిజినేట్ అయింది ఏది అంటే ఈ ద్వీపంగా చెప్తాం, పెనిన్సులార్.
సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్ గా దేన్ని చెప్తామంటే మనం హిమాలయాస్ ని చెప్తాం. సో జనరల్ గా హిమాలయాస్ లో మనకి ఎక్కువగా మంచు అనేది ఉంటుంది. సో ఆ మంచు కరగడం వల్ల, సో గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం వల్ల ఏం ఏర్పడ్డాయంటే జనరల్ గా సో రివర్స్ ఏర్పడ్డాయని చెప్పొచ్చు. సో ఆ రివర్స్ అన్ని కూడా జనరల్ గా తెలుగులో అంటాం నదులతో కొట్టుకొచ్చబడిన ఒండ్రు మట్టి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. సో రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చిన సెడిమెంట్స్ తో సో మనకి ప్లెయిన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. మైదానాలు ఏర్పడడానికి కారణం రివర్స్ అని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ దట్ మనకి హిమాలయాస్ తర్వాత లేదా మౌంటైన్స్ తర్వాత ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్ గా ఇండియాలో ఏది ఉంది అంటే మనకి ప్లెయిన్స్ గా చెప్తాం. సో అందుకే ఇండియన్ ఫిజియోగ్రఫీ చదివినప్పుడు సో ఫస్ట్ గా మనకి ఇంపార్టెంట్ పెనిన్సులర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హిమాలయాస్ గా చెప్తాం. సో నెక్స్ట్ అసలు జనరల్ గా ఇండియా విషయానికి వస్తే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి మౌంటైన్స్. సో ఈ మౌంటైన్స్ లో కూడా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే మనకి భారతదేశంలో అతి నవీన ముడత పర్వతాలు ఏవి, అతి పురాతన ముడత పర్వతాలు ఏవి. జనరల్ గా మనకి మౌంటైన్స్ ని 3 రకాలుగా విభజించవచ్చు. ప్రపంచంలో గాని ఇండియాలో గాని ఏవైతే మౌంటైన్స్ ఏర్పడ్డాయో సో ఆ మౌంటైన్స్ ని 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఫోల్డ్ మౌంటైన్స్ అంట, ముడత పర్వతాలు. రెండోది వచ్చేసి మనం బ్లాక్ మౌంటైన్స్ అంటాం, కండాల పర్వతాలు. అండ్ థర్డ్ వచ్చేసి మనకి వాల్కెనిక్ మౌంటైన్స్ అంటాం, అగ్ని పర్వతాలు. సో జనరల్ గా మనకి ముడత పర్వతాలు ఫోల్డ్ తెలుసు కదా. సో ఎగ్జాక్ట్ ఈ ఫార్మేషన్ లోనే మనకి పర్వతాలు ఏర్పడతాయి. సో భారతదేశంలో ముడత పర్వతాల్లో ఇంపార్టెంట్ గా చెప్పుకునేది ఏది అంటే ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని దేన్ని చెప్తాము అంటే ఆరావళిని చెప్తాం, ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. సో ఇవి ఎక్కడున్నాయంటే ప్రస్తుతం మాక్సిమం ఈ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఎక్కువ శాతం ఉన్నవి ఎక్కడ అంటే రాజస్థాన్ ఏరియాలో అని చెప్తాం. సో అట్లానే యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్, సో మనకి ప్రపంచంలోని ఇండియాలో కూడా యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ గా ఉన్నవి ఏవి అంటే హిమాలయాస్ గా చెప్తాం. సో మనకి మౌంటైన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఇలాంటి ఫార్మేషన్ లో వస్తుంది. సో మౌంటైన్స్ లో రకాలు ఇవి ఫోల్డ్, బ్లాక్, వాల్కెనిక్. ఇకపోతే మనకి ఫోల్డ్ పక్కన పెడితే బ్లాక్ మౌంటైన్స్ అంటున్నాం. సో బ్లాక్ మౌంటైన్స్ అంటే అర్థం ఏంటంటే జనరల్ గా మనకి ఈ రకంగా కనిపిస్తాయి. సో బ్లాక్ మౌంటైన్స్ ఆర్ లైక్ దిస్, అడ్డు అంటాం కదా. సో జనరల్ గా కండాల పర్వతాలు అని చెప్పి పిలుస్తాం. వింధ్య సత్పురా ఏవైతే ఉన్నాయో వింధ్య సత్పురా అనేవి ఒకప్పుడు ఇలా ఉన్నాయి. దీని మీద కంటిన్యూస్ గా వర్షం లాంటిది పడడం వల్ల డ్యూ టు వాటర్ ఎరోజన్ వల్ల దే ఆర్ ఎరోడెడ్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు దిస్ ఈస్ అ వింధ్య అండ్ దిస్ ఈస్ అ సత్పురా. సో ఇలాంటి పర్వతాలని కండాల పర్వతాలు అంటాం. సో డ్యూ టు ర్యాపిడ్ యాక్షన్ ఆఫ్ విండ్, ర్యాపిడ్ యాక్షన్ ఆఫ్ వాటర్. సో నీటి వల్ల గాని గాలి వల్ల గాని కొన్ని ప్రాంతాలు క్రమక్షయం చెంది ఏర్పడే పర్వతాలను ఏమని పిలుస్తాము అంటే కండాల పర్వతాలు అని పిలుస్తాం, విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ బ్లాక్ మౌంటైన్స్. సో ఇండియాలో ఎగ్జాంపుల్ గా బ్లాక్ మౌంటైన్స్ కి దేని చెప్పొచ్చు అంటే వింధ్య, సత్పురా. ఇక అగ్ని పర్వతాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది లావా, మాగ్మా ఇలా మాట్లాడతాం. సో ప్రపంచంలో మనకి గ్రూప్ ఆఫ్ వాల్కెనిక్ మౌంటైన్స్ ఉన్నాయి. అయితే ఇండియా విషయానికి వస్తే వాల్కెనిక్ మౌంటైన్స్ అనేవి పర్ఫెక్ట్ గా మనకి ఎక్కడున్నాయని చెప్పొచ్చు అంటే బ్యారెన్. సో ఇంపార్టెంట్ వాల్కెనిక్ మౌంటైన్, భారతదేశంలో ఇంపార్టెంట్ అగ్ని పర్వతం ఏది అంటే బ్యారెన్ అగ్ని పర్వతంగా చెప్పొచ్చు. సో జనరల్ గా మౌంటైన్స్ లో వచ్చేటప్పటికి కాన్సెప్చువల్ గా అడిగేవి ఏవి అంటే ఫోల్డ్, బ్లాక్, వాల్కెనిక్. లేదు అంటే మనకి ఇంకొక 4th టైప్ మౌంటైన్స్ కూడా ఉన్నాయి. సో వాటినే ఏమని పిలుస్తాము అంటే రెసిడ్యువల్ మౌంటైన్స్ అని పిలుస్తాము, విచ్ ఈస్ నోన్ యాజ్ అ రెసిడ్యువల్ మౌంటైన్స్. సో తెలుగులో దీనినే అవక్షేపణ పర్వతాలు అని పిలుస్తారు. సో జనరల్ గా మనకి ఇండియా ఏదైతే ఉందో సో ఇండియా ఈజ్ ఆరిజినేటెడ్ లైక్ దిస్. సో ఫస్ట్ ఇండియా ఆరిజినేట్ అయినప్పుడు ఇట్లా ఆరిజినేట్ అయ్యి ఉండే, ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ డ్రిఫ్టెడ్. సో ఆఫ్టర్ దట్ ఇట్ ఈ స్టార్టెడ్ మూవింగ్ లైక్ దిస్. సో ఇట్లా డ్రిఫ్ట్ అవుతూ సౌతర్న్ హెమిస్పియర్ నుంచి అంటే దక్షిణార్ధ గోళం నుంచి ఎక్కడికి వచ్చిందంటే ఉత్తరార్ధ గోళానికి. ఆ తర్వాత హిమాలయాస్ అనేవి ఫామ్ అయ్యి సో మనకి ఇండియా ప్రస్తుతం సౌత్ ఈస్ట్ పొజిషన్ లో ఉంది అని చెప్పొచ్చు ఇట్లా. సో ఇది చూస్తే మనకి వెస్టర్న్ ఘాట్స్ అంటున్నాం, సో ఇది చూస్తే ఈస్టర్న్ ఘాట్స్ అంటున్నాం. సో ఇది చూస్తే మనకి ఏదైతే వింధ్య, సత్పురా ఉన్నాయో అవిగా గుర్తుపెట్టుకోవచ్చు, ఇటు మనకి హిమాలయాస్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవచ్చు. నౌ ఇండియా ఈజ్ లైక్ ఇన్ దిస్ పొజిషన్. సో జనరల్ గా ఏమవుతుంది అంటే మనకి భారతదేశం ఇలా వంపు తిరిగి ఉంది. సో ఎందుకంటే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఏదైతే బే ఆఫ్ బెంగాల్ ఉందో బే ఆఫ్ బెంగాల్ యొక్క నీటి వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు, లేకపోతే అత్తు యొక్క మూమెంట్ అంటే మన ఇండియన్ ప్లేట్ యొక్క మూమెంట్ వల్ల కావచ్చు, కదలిక వల్ల ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో తూర్పు కనుమలు తన యొక్క ఏరియాని కోల్పోతున్నాయి, తన యొక్క ప్రాంతాన్ని కోల్పోతున్నాయి, తన యొక్క హైట్ ని కోల్పోతున్నాయి. ఒక పర్వతాలు గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ తన ఒరిజినల్ క్యారెక్టర్
క్యారెక్టరిస్టిక్ ని గనుక లాస్ అయితే సో అలాంటి వాటిని ఏమని పిలుస్తాము అంటే అవక్షేపణ పర్వతాలు అని పిలుస్తాం. ఒకప్పుడు వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఇలా ఉండే. నౌ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ లైక్ దిస్, ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ లైక్ దిస్. అంటే వీటిలో ఏవి తన ఉనికిని తన స్వరూపాన్ని కోల్పోయాయి అంటే ఈస్టర్న్ ఘాట్స్. అందుకే ఈస్టర్న్ ఘాట్స్ ని దేనికి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు అంటే మనం సో రెసిడ్యువల్ మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్ గా తూర్పు కనుమల్ని లేదా ఈస్టర్న్ ఘాట్స్ ని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి కాన్సెప్చువల్ గా పనికొస్తుంది. ఫోల్డ్ అయినా, బ్లాక్ అయినా, వాల్కనిక్ అయినా, రెసిడ్యువల్ అయినా. అయితే ఇండియన్ జియోగ్రఫీ విషయానికి వస్తే మనకి ఇండియాలో ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏమేమి ఉన్నాయి. సో మన ఎగ్జామ్ అంటే ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి మనకి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇండియాలో ఉన్న మౌంటైన్స్ ని అంటే సో మ్యాప్ ఆధారంగా గుర్తుపెట్టుకోవచ్చు. దట్టు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇండియాలో ఉన్న మెయిన్ పార్ట్స్ ఏంటో తెలుసు. ఒకటి వచ్చేసి మనకి ఇండియాలో మెయిన్ గా ఉన్నది ఏది అంటే నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటాం. సో దాని తర్వాత ఇంపార్టెంట్ ఏది అంటే మనకి సౌత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటాం. సో దాని తర్వాత ఇంపార్టెంట్ ఏది అంటే మనకి సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇవి మనకి మెయిన్ గా చెప్తాం. నార్త్, సెంట్రల్, సౌత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో మనకి మౌంటైన్స్ పర్వతాలు ఉంటే గనక సో ఈ ఏరియాలో ఉంటాయి, నార్త్ లో కానీ, సౌత్ లో కానీ, సెంట్రల్ లో కానీ. సో నార్త్ మౌంటైన్స్ తీసుకుంటే మనకి నార్త్ లో ఇంపార్టెంట్ గా ఏ మౌంటైన్స్ ని చెప్పొచ్చు అంటే హిమాలయాస్. సో హిమాలయాస్ ని నార్త్ లో ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా చెప్పొచ్చు. అయితే హిమాలయాస్ కూడా మనకి నార్త్ లో ఎన్ని రకాలుగా విడిపోయాయంటే ఒకటి నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో గ్రూప్ ఆఫ్ హిమాలయాస్ ఉంటాయి అండ్ నార్త్ ఈస్ట్ పార్ట్ లో కూడా మనకి గ్రూప్ ఆఫ్ హిమాలయాస్ ఉంటాయి. అంటే ఇండియా మ్యాప్ ని కనుక చూస్తే ఇండియాలో మనకి నార్త్ నుంచి ఆల్మోస్ట్ సిక్కిం వరకు సో గ్రూప్ ఆఫ్ హిమాలయాస్ ఉంటాయి. అండ్ దాని తర్వాత కూడా ఈశాన్య రాష్ట్రాలు అంటున్నాం ఏవైతే మనకి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ కూడా ఈ రెండు పార్ట్స్ ని ఏ మౌంటైన్స్ కవర్ చేస్తాయంటే హిమాలయాస్. నెక్స్ట్ వన్ సౌత్ పార్ట్కి వస్తే సో సౌత్ లో మనకి ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా దేన్ని చెప్తాము అంటే సో ఒకటి వచ్చేసి మనకి వెస్ట్రన్ ఘాట్స్ అంటున్నాం, తూర్పు కనుమలు. వన్ ఈజ్ అ వెస్ట్రన్ ఘాట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మనకి ఇంపార్టెంట్ గా దేన్ని చెప్తున్నాము అంటే ఈస్టర్న్ ఘాట్స్. సో వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ గురించి మనం సౌత్ ఇండియాలో డిస్కస్ చేసుకుంటాం. అండ్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ కూడా ఇండియాలో ఎక్కడ కలుసుకుంటాయి అంటే నీలగిరి. సో మనకి టోటల్ గా ఎన్ని మౌంటైన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి లేకపోతే రివైజ్ చేయాలి అంటే సౌత్ ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, నీలగిరి. నౌ సెంట్రల్ ఇండియాకి వచ్చేటప్పటికి మనకి సెంట్రల్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా ఉన్నవి ఏవి అంటే ఒకటి వచ్చేసి మనం వింధ్యా మౌంటైన్స్ అంటాం, ఇంకొకటి వచ్చేసి మనకి సత్పురా మౌంటైన్స్ అంటాం. సో వింధ్యా, సత్పురా మౌంటైన్స్ కూడా రెండు కూడా ఏ స్టేట్ లో ఉన్నాయి అంటే మధ్యప్రదేశ్, సెంట్రల్ ఇండియా. అంటే ఎవరైనా సరే బేసిక్స్ థింగ్స్ ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో మనకి ఏ ఎగ్జామ్ అయినా ఇండియాలో ఇంపార్టెంట్ మౌంటైన్స్ లేదా ఇండియాలో బేసిక్ మౌంటైన్స్ ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయి, ఏ ఏ పార్టుల్లో ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, సో వాటిలో ఇంపార్టెంట్ పీక్స్ ఏంటి. సో ఇలా గుర్తు పెట్టుకోవాలంటే ఈ మైండ్ మ్యాప్ యూజ్ చేసుకోవచ్చు. నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ సో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే భారతదేశంలో ఇంపార్టెంట్ హిమాలయాస్ పీక్ ఏది లేదా భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం ఏది అని అడుగుతారు. సో అది హిమాలయాల్లో ఉంది. ఆన్సర్ వచ్చేసి మనకి కాంచన్ గంగ్ ఆ కాంచనజంగా అని చెప్పి పిలుస్తాం. సో ఇది మనకి హిమాలయాస్ లో ఉంది అని చెప్పొచ్చు. అట్లానే మనకి వింధ్యా, సత్పురాల్లో ఇంపార్టెంట్ హైయెస్ట్ పీక్ ఏది లేదా అసలు సెంట్రల్ ఇండియాలోనే హైయెస్ట్ పీక్ ఏది అని అడుగుతారు, ధూప్గర్. సో ధూప్గర్ ఏదైతే ఉందో మనకి ఇది మధ్యప్రదేశ్ లో ఉంది, హైయెస్ట్ పీక్ గా చెప్పొచ్చు. లేదా మనకి సౌత్ ఇండియా మొత్తంలోనే హైయెస్ట్ పీక్ గా ఉన్నది ఏది అంటే అన్నైముడి. సో అన్నైముడి అనేది మనకి సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ గా చెప్పొచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే పర్టిక్యులర్ మౌంటైన్ అడగచ్చు లేదా పర్టిక్యులర్ పీక్ శిఖరాన్ని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనం ఫస్ట్ అసలు హిమాలయాస్ అనేవి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఉంటే వాటికి ఏమన్నా పేర్లు ఉన్నాయా, వాటికి ఇంపార్టెన్స్ ఏమన్నా ఉందా, సో వాటిలో ఇంపార్టెంట్ పీక్స్ శిఖరాలు ఏంటి, సో వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం.
ఓకే, అసలు హిమాలయాస్ మెయిన్ ఫామ్ అవడానికి ఒక రీజన్ ఏంటంటే మనకి కొలిషన్ ఆఫ్ యురేషియన్ ప్లేట్. సో డైరెక్ట్ రీజన్ వచ్చేసి మనకి ఏది అంటే కొలిషన్ ఆఫ్ యురేషియన్ ప్లేట్. సో డైరెక్ట్ గా మనం ఏమని గుర్తుపెట్టుకోవచ్చు అంటే యురేషియా అంటే యూరప్ అండ్ ఏషియా. యూరప్ ఖండము అండ్ ఆసియా ఖండము ఏవైతే ఈ సర్ఫేసెస్ ఉంటాయో ఒకదానికొకటి కొలైడ్ అవ్వడం వల్ల, ఈ ఘర్షణ వల్ల హిమాలయాస్ అనేవి ఇండియాలో మనకి సో నార్త్ ఉత్తరం నుంచి ఈశాన్యం వరకు వ్యాపించాయని చెప్పొచ్చు. దానికి కారణం ఏంటంటే సో జనరల్ గా మనం అర్త్ తీసుకుంటే సో అర్త్ని మనం 2 భాగాలుగా విభజించవచ్చు. సో ఈ మధ్యలో ఉన్న 0 degrees ఏమని పిలుస్తాము అంటే మనం భూమధ్య రేఖ ఆరెల్స్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఈక్వేటర్. సో దీనిని భూమధ్య రేఖ అని పిలవచ్చు లేదా ఈక్వేటర్ అని పిలవచ్చు. సో భూమధ్య రేఖకి కింద ఉన్న ఈ భాగాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే సౌత్రన్ హెమిస్పియర్ అని చెప్పి పిలవచ్చు. అంటే దక్షిణార్ధ గోళం లేదా సౌత్రన్ హెమిస్పియర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటువైపు ఉన్నది నార్థరన్ హెమిస్పియర్ లేదా ఉత్తరార్ధ గోళం. సో జనరల్ గా అర్త్ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. సో ఇది భూమధ్య రేఖ అనుకుంటే పైన ఉన్నది వచ్చేసి నార్థరన్ హెమిస్పియర్, కింద ఉన్నది వచ్చేసి సౌత్రన్ హెమిస్పియర్. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం సో మనకి అర్త్ అనేది ఎక్కడ ఆరిజినేట్ అయింది, మన ఇండియా అనేది ఎక్కడ ఆరిజినేట్ అయింది అంటే మనకి సౌత్రన్ హెమిస్పియర్ లో ఆరిజినేట్ అయింది. సో అది దక్షిణార్ధ గోళంలో. ఎలా ఆరిజినేట్ అయింది అంటే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. సో దీని పేరు వచ్చేసి మనకి ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ గా చెప్తాం. సో దాని తర్వాత మనకి పైన నార్థరన్ హెమిస్పియర్ లో ఆల్రెడీ ఒక ప్లేట్ అంటే ఒక సర్ఫేస్ ఎగ్జిస్ట్ అయి ఉండే, ఆ సర్ఫేస్ పేరు ఏంటి అంటే యురేషియన్ ప్లేట్. సో ఆల్రెడీ మనకి యురేషియన్ పలక అంటాం. సో యురేషియన్ సర్ఫేస్ అనేది ఆల్రెడీ నార్థరన్ హెమిస్పియర్ లో ఉంది. ఇటు నుంచి మనకి ఏ పలక ఉంది, ఏ ప్లేట్ ఉంది అంటే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఉంది. సో జనరల్ గా మనకి అర్త్ అనేది ఇట్లా 22.5 degrees. సో జనరల్ గా అర్త్ అనేది ఇలా రొటేట్ అవుతుంది అని అనుకుంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కానీ టిల్ట్ అయి తిరుగుతుంది. సో టిల్ట్ అంటే ఇక్కడ అర్థం వంగి 22.5 degrees ఈస్ట్ వైపుకి ఒరిగి సో అర్త్ అనేది ఇలా తిరగడం స్టార్ట్ అవుతుంది. సో దీని వల్ల ఏంటంటే అర్త్ మీద ఉన్న సర్ఫేస్ ఏదైతే ఉందో, ల్యాండ్ ఏదైతే ఉందో సో అది కూడా మూమెంట్, ర్యాపిడ్ ఘర్షణ వల్ల సో కదలికలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో అర్త్ ఎంత ఫాస్ట్ గా రొటేట్ అవుతుందో ఈ ప్లేట్స్ యొక్క మూమెంట్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉందని చెప్పొచ్చు. సో ఈ అర్త్ రొటేషన్ అనేది కంటిన్యూషన్ కాబట్టి నిరంతరం తిరుగుతూ ఉంటుంది కాబట్టి సో భూమి పైన ఉన్న సర్ఫేస్ యొక్క ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కదలిక కూడా కంటిన్యూస్ గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఏదైతే ఉందో కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం సో ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి నెమ్మదిగా పైకి మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇట్ ఈస్ స్టార్టెడ్ లైక్ దిస్, ఇట్ ఈస్ మూవ్ ఫార్వర్డ్ అగైన్ ఫార్వర్డ్. ఈ విషయంలో ఎగ్జాక్ట్ గా ఈ టైం పీరియడ్ లో ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఏదైతే ఉందో ఈ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అనేది సెపరేట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇండియా ప్లేట్ ఏదైతే ఉందో ఇది సౌత్రన్ హెమిస్పియర్ నుంచి ఎక్కడికి వచ్చింది అంటే నార్థరన్ హెమిస్పియర్ కి వచ్చిందని చెప్పొచ్చు. సో ఎగ్జాక్ట్ గా ఇది నార్థరన్ హెమిస్పియర్ కి వచ్చేటప్పటికి సో మనకి ఇక్కడ ఉన్న మెయిన్ సీ ఏది అంటే తెతిస్ సీ అని చెప్తాం. సో దిస్ సీ ఈజ్ నోన్ యాజ్ అ తెతిస్ సీ, తెతిస్ సముద్రం. సో తెతిస్ సముద్రానికి అటువైపేమో యురేషియన్ పలక, సో ఇటువైపేమో ఇండియన్ ప్లేట్ ఉన్నాయి. ఈ రెండు కూడా ఒకదానికొకటి కొలైడ్ అవ్వడం వల్ల సో దే ఆర్ కొలైడ్ ఈచ్ అదర్, అగైన్ కొలైడ్ ఈచ్ అదర్, అగైన్ కొలైడ్ ఈచ్ అదర్ అండ్ స్లోలీ ఫోల్డ్ మౌంటైన్స్ ఆర్ క్రియేటెడ్. హిమాలయాలు, ముడత పర్వతాలు క్రియేట్ అవ్వడానికి యురేషియన్ ప్లేట్ అండ్ ఇండియన్ ప్లేట్ తెతిస్ సముద్రం మధ్యలో ఘర్షణ అనేది కారణం అని చెప్పొచ్చు. సో జనరల్ గా దీని అంతటికి కారణం ఏది అంటే అర్త్ రొటేషన్. అర్త్ నిరంతరం కంటిన్యూస్ గా రొటేషన్ అవుతూ ఉంటది కాబట్టి ఈ ప్లేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ సర్ఫేసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉంటాయి. అందుకనే మనకు అంటా ఉంటారు హిమాలయాస్ ఆర్ రైజెస్ డైలీ, హిమాలయాస్ ఎత్తుని రోజు పెరుగుతాయి. కానీ మనం కాన్స్టెంట్ గా ఉన్న డేటానే తీసుకుంటాం. సో ఏదైతే ఎవరెస్ట్ శిఖరం ఎత్తుందో 8,848 meters, సో దాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే డేటా రిఫరెన్స్ కోసం. సో హిమాలయాస్ రైజెస్ డైలీ అంటే అర్థం ఏంటి అంటే ఈ ప్లేట్స్ యొక్క మూవ్మెంట్ వల్ల, అర్త్ రొటేషన్ అండ్ ప్లేట్స్ యొక్క మూవ్మెంట్ వల్ల హిమాలయాస్ ఆర్ రైజెస్ డైలీ అనే ఒక కాన్సెప్ట్ ని సో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. హౌ హిమాలయాస్ ఫార్మ్డ్ అంటే ఈ 2 ప్లేట్స్ ని గుర్తుపెట్టుకోవాలా. అందుకనే జనరల్ గా మీరు చూడొచ్చు ఆల్రెడీ అంటే మనకి ఇండియా ఏదైతే ఆరిజినేట్ అయిందో, ఇండియా ఆరిజినేట్ అయినప్పటికీ మనకి ఏ భూభాగం ఉంది ఆల్రెడీ ఇండియాలో అంటే మనకి పెనిన్సులా, ద్వీపకల్పం అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి దీనినే ఓల్డెస్ట్ ల్యాండ్ ఫామ్ ఆఫ్ ఇండియా అంటారు. సో దాని తర్వాత మనకి ఆరావళి ఏర్పడ్డాయి, దాని తర్వాత వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఏర్పడ్డాయి, లాస్ట్ లో మనకి ఏం ఏర్పడ్డాయి అంటే
ఫోల్డ్ మౌంటైన్స్ అంటే హిమాలయ పర్వతాలు అనేవి సో లాస్ట్ లో ఏర్పడ్డాయి కాబట్టి యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్, అతి నవీన ముడత పర్వతాలు, అతి నవీన భూస్వరూపంగా ఇండియాలో దేన్ని చూస్తాము అంటే హిమాలయాస్ ని చూస్తామని చెప్పొచ్చు. ఇది హిమాలయాస్ ఫార్మేషన్. ఇప్పుడు భారతదేశానికి వస్తే హిమాలయాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డివిజన్ లో ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ఇది ఒకసారి చూద్దాం. ఓకే, ఇండియాకి వచ్చేటప్పటికి మనకి ఇండియాలో మోస్ట్లీ హిమాలయాస్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో హిమాలయాస్ అనేవి నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఆల్మోస్ట్ ఎక్కడి వరకు ఉన్నాయంటే నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. జనరల్ గా మనకి హిమాలయాస్ అనేవి ఇండియన్ సబ్ కాంటినెంట్, భారతదేశ ఉపఖండం ఏదైతే ఉందో నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా హిమాలయాస్ విస్తరించున్నాయి. బట్ ముఖ్యంగా హిమాలయాస్ ఇండియాలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఉన్నాయంటే నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా టు నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా మనకి హిమాలయాస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో జనరల్ గా మనకి ముడత పర్వతాలు ఫోల్డ్స్ అనేవి ఎలా వస్తాయి, ఫస్ట్ ఫోల్డ్ ఇలా రావచ్చు, సెకండ్ ఫోల్డ్ అండ్ థర్డ్ ఫోల్డ్. ఎందుకంటే మనకి ఇండియన్ ప్లేట్ ఇట్లా వెళ్తుంది అంటే మనకి ఇండియన్ ప్లేట్ ఇలా చొచ్చుకుపోతుంది కాబట్టి సో ఫస్ట్ ఫోల్డ్, సెకండ్, థర్డ్ అంటే హిమాలయాస్ అనేవి మనకి ఒక శ్రేణిలో ఏర్పడ్డాయి, ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి కాబట్టి సో మొట్టమొదటిగా ఒక గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఏర్పడి ఉండొచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఏర్పడి ఉండొచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఏర్పడి ఉండొచ్చు. ఇండియాలో మనకి 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ హిమాలయాస్ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో వాటి యొక్క ఎత్తుని బట్టి, అవి ఉండే ప్లేసెస్ ని బట్టి, భారతదేశంలో అవి ఎక్కడుంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ అవి ఎంత ఎత్తులో ఉంటాయి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి 3 రకాలుగా విడదీశారు. సో వాటిని ఏమని పిలుస్తున్నాము అంటే గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, ఔటర్ హిమాలయాస్. సో గ్రేటర్ హిమాలయాస్ ని ఇండియాలో ఏమని పిలుస్తారు అంటే హిమాద్రి అని పిలుస్తారు. సో లెస్సర్ హిమాలయాస్ ని ఇండియాలో ఏమని పిలుస్తారు అంటే హిమాచల్ అని పిలుస్తారు. సో ఔటర్ హిమాలయాస్ ని ఇండియాలో ఏమని పిలుస్తారు అంటే శివాలిక్స్. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇండియాలో టోటల్ గా ఉన్న మనకి సాగ్రికేట్ చేసిన డివిజన్ ఆఫ్ హిమాలయాస్ అనేవి ఎన్ని రేంజెస్ లో ఉన్నాయంటే 3 రేంజెస్, హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్ గా చెప్తాం. సో వీటిలో కూడా యంగెస్ట్ రేంజ్ ఏది అంటే మనకి శివాలిక్స్ గా చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ద యంగెస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్ అని కూడా మనం మాట్లాడొచ్చు. సో నెక్స్ట్ వన్, సో జనరల్ గా మనకి హిమాలయాస్ అనేవి అంటే ఇండియాలో ఉన్నాయి, ఇండియాతో పాటు ఇక్కడ మనకి నేపాల్ ఏదైతే ఉందో నేపాల్లో ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ భూటాన్ లో ఉన్నాయి, టిబెటన్ ప్రాంతం ఏదైతే ఉందో టిబెటన్ ప్రాంతంలో కూడా ఉన్నాయి. అందుకని మనం హిమాలయాస్ ని ఎట్లా మాట్లాడతాము అంటే సో ఒకటి వచ్చేసి మనం గ్రేటర్ హిమాలయాస్ గా మాట్లాడతాం, సో నెక్స్ట్ వచ్చేసి మనం లెస్సర్ హిమాలయాస్ గా మాట్లాడతాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఔటర్ హిమాలయాస్ గా మాట్లాడతాం అండ్ ద నెక్స్ట్ వన్ సో ఏవైతే మనకి ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ లో ఉంటాయో ఈ నార్త్ ఈస్ట్ లో ఉండే వాటికి ఒక నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానిని మనం పూర్వాంచల్ అంటున్నాం. సో పూర్వాంచల్ అనేది దేనికి సంబంధించింది అంటే హిమాలయాస్. అది ఏ సాగ్రికేషన్, ఏ ప్రాంతంలో సాగ్రికేషన్ అంటే నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టిబెటన్ ప్రాంతంలో కానీ లేకపోతే మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ ఏరియా ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నామో ఈ ఏరియాస్ లో కానీ ఏవైతే మౌంటైన్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మనకి ఏ రూపంలో ఉంటాయి అంటే ట్రాన్స్ హిమాలయాస్, నేపాల్లో కానీ లేకపోతే టిబెట్ లో కానీ ముఖ్యంగా సో ఇలాంటి వాటిలో ఉండే హిమాలయాస్ ని అంటే హిమాలయాస్ కి బాహ్యంగా, ఇండియాకి బాహ్యంగా అని చెప్పొచ్చు. లేదా ఇది గనక గ్రేటర్ హిమాలయాస్ అయితే గ్రేటర్, లెస్సర్, ఔటర్. సో దీనికి పైన ఏవైతే మౌంటైన్స్ ఉంటాయో ఆ మౌంటైన్స్ అన్ని కూడా ఏ మౌంటైన్స్ అని మాట్లాడతాము అంటే ట్రాన్స్ హిమాలయాస్ అని మాట్లాడతాం. సో ట్రాన్స్ హిమాలయాస్ లో మనకి కారకోరం రేంజ్, లడాక్ రేంజ్, హిందూ కుష్, కుండ్లున్ అంటే ఇండియా కాకుండా సో ఇండియా బయట ఏవైతే మౌంటైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాక్సిమం దేంట్లోకి వస్తాయి అంటే ట్రాన్స్ హిమాలయాస్ లోకి వస్తాయి. సో ఇది డివిజన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, సో జనరల్ గా మనం ఇప్పుడు గ్రేటర్ హిమాలయాస్ గురించి చూద్దాం. గ్రేటర్ హిమాలయాస్,
సో గ్రేటర్ హిమాలయాస్ అనేవి ఏంటి అంటే జనరల్ గా సో ఏ శిఖరాలు అయితే ఎత్తు 6100 మీటర్స్ కన్నా హైట్ ఎక్కువ ఉంటాయో, సో విచ్ పీక్స్ హ్యావ్ అ హైట్ మోర్ దెన్ 6100 మీటర్స్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ పీక్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ గ్రేటర్ హిమాలయాస్. ఏ శిఖరాలు అయితే 6100 మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువ ఉంటాయో ఆ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అన్ని కూడా మనకి గ్రేటర్ హిమాలయాస్ లో ఉంటాయి. సో సెకండ్ థింగ్ ఏంటంటే జనరల్ గా మీరు గ్రేటర్ హిమాలయాస్ నుంచి లెస్సర్ హిమాలయాస్ కి, లెస్సర్ హిమాలయాస్ నుంచి అవుటర్ హిమాలయాస్ కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ కి, హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ ఇట్లా కిందకు వచ్చే కొలది స్నోఫాల్ అనేది, మంచు అనేది పెరుగుతుందా తగ్గుతుందా అంటే స్నోఫాల్ విల్ బి డిక్రీజెస్. ఇది ఒక క్యారెక్టరిస్టిక్ గా చెప్పొచ్చు. సో స్నోఫాల్ అనేది మనకి ఎక్కడ డిక్రీజ్ అవుతుంది అంటే గ్రేటర్ నుంచి లెస్సర్ కి, లెస్సర్ నుంచి అవుటర్ కి వెళ్లే కొలది కూడా మనకి స్నోఫాల్, మంచు కురవడం లేదా మంచు శాతం అనేది తగ్గిపోతుందని చెప్పొచ్చు. గ్రేటర్ హిమాలయాల్లో ఒక గ్రేట్ క్యారెక్టరిస్టిక్ గా దేని చెప్పొచ్చు అంటే స్నోఫాల్, మంచు కొండలు అంటున్నాం. మంచు కొండలు గాని, గ్లేషియర్స్ గాని, హైయెస్ట్ పీక్స్ గాని ఇవన్నీ గ్రేటర్ హిమాలయాస్ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ గా చెప్పొచ్చు. అయితే గ్రేటర్ హిమాలయాస్ అనేవి ముఖ్యంగా ఎక్కడి నుంచి మాట్లాడతాము అంటే జమ్మూ కాశ్మీర్ లో నంగా పర్వత్. సో నంగా పర్వత్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే మనం యూనియన్ టెరిటరీస్ గా మాట్లాడుతున్నామో ఈ ప్రాంతం వచ్చేసి ఏదవుతుందంటే లడాక్ ఏరియా అవుతుంది. ప్రస్తుతం యాజ్ పర్ డేటా రైట్ లో చూస్తే ఇది లడాక్ ప్రాంతం వైపు ఉంది. సో నంగా పర్వత్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏమొస్తాయంటే నేపాల్ వస్తుంది. సో నేపాల్లో కూడా మనకి గ్రేటర్ హిమాలయాస్ ఉంటాయి. సో ఆ నేపాల్లో ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా దేని చెప్తాము అంటే మకాలు. సో మకాలు అనేది నేపాల్ యొక్క మౌంటైన్ హిమాలయాస్ లో. నెక్స్ట్ వచ్చేసి ధవలగిరి. సో ధవలగిరి కూడా మనకి హిమాలయన్ మౌంటైన్ నేపాల్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనస్లు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అన్నపూర్ణ. ఇవన్నీ కూడా మనకి నేపాల్లో ఉన్న హిమాలయన్ మౌంటైన్స్. కానీ వీటన్నిటిలో కూడా చాలా ఇంపార్టెంట్ హిమాలయన్ మౌంటైన్ గా దేన్ని చెప్తాము అంటే మనం ఎవరెస్ట్. సో ఎవరెస్ట్ అనేది ఎక్కడ ఉందంటే హిమాలయాస్ లో ఉంది. ఎస్పెషల్లీ ఎక్కడుందంటే నేపాల్ ఏరియాలో. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అని చెప్తాం కానీ ఇండియాలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అని ఎందుకు చెప్పము అంటే ఎవరెస్ట్ ఈస్ ఎస్పెషల్లీ లొకేటెడ్ ఇన్ నేపాల్ ఏరియా. సో నేపాల్లో ఎస్పెషల్లీ ఈ ఎవరెస్ట్ ఏమని పిలుస్తారు అంటే సాగర్ మాత అని చెప్పి కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ ఈ గ్రేటర్ హిమాలయాస్ కి ఇటువైపు వస్తే మనకి సిక్కిం ఉంది. సో జనరల్ గా మనకి గ్రేటర్ హిమాలయాస్ లో 3 ఇంపార్టెంట్ పీక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనం ఎవరెస్ట్ అంటున్నాం, రెండోది వచ్చేసి మనకి K2 ఉంది. సో K2ని పక్కన పెడితే మూడోది వచ్చేసి మనకి కాంచన్జంగ్. సో కాంచన్జంగ్ అనేది కంప్లీట్ గా ఎక్కడ ఉందంటే మనకి సిక్కింలో ఉంది. సో కాంచన్జంగ్ ఏదైతే ఉందో అది ఇండియా యొక్క హైయెస్ట్ పర్వతంగా చెప్తారు, హైయెస్ట్ శిఖరంగా చెప్తారు. హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఈజ్ ఏది అంటే కాంచన్జంగ్. అదే ఏ స్టేట్ లో ఉంది అని అడిగితే సిక్కింలో. నెక్స్ట్ మీరు అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి మౌంటైన్స్ అన్ని ఇట్లా సింక్లైన్ బెండ్ అవుతాయి ఒక్కసారిగా. అందుకని మీరు జనరల్ గా చూస్తే పర్వతం కొండ అంటాం. సో మౌంటైన్ కి హిల్ కి జనరల్ క్యారెక్టరిస్టిక్ డిఫరెన్స్ ఏంటంటే హైట్ గా చెప్తాం, ఎత్తుగా. సో జనరల్ గా మనం మౌంటైన్స్ అనేవి హిమాలయాస్ అనేవి నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ కి చూస్తే ఆటోమేటిక్ గా మనకి హైట్ అనేది ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ డిక్రీజ్ అవుతా వస్తుంది. అందుకే మనకి అరుణాచల్ ప్రదేశ్ లో ఏంటంటే వాట్ ఎవర్ ద మౌంటైన్స్ ఆర్ దేర్, వాట్ ఎవర్ ద పీక్స్ ఆర్ దేర్, శిఖరాలు ఏవైతే ఉంటాయో అవి నేపాల్ అండ్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలతో పోల్చుకుంటే హైట్ తక్కువ ఉంటాయని చెప్పొచ్చు. సో ఈ హైట్ తక్కువ ఉండడం వల్ల జనరల్ గా హైట్ ఉంటే పీక్స్ శిఖరాలు అనేవి ఇలా ఉంటాయి. హైట్ తక్కువ ఉంటే ఈ షేప్ లో ఉండొచ్చు, ఇంకా హైట్ తక్కువ ఉంటే ఈ షేప్ లో ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉంటే ఇట్లా బెండ్ అయి ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్ గా అరుణాచల్ ప్రదేశ్ లో మనకి ఈ టైప్ ఆఫ్ మౌంటైన్స్ హిమాలయాస్ లో కనిపిస్తాయని చెప్పొచ్చు. ఇట్లాంటి సింక్లైన్ బెండ్ ఉన్న మౌంటైన్ అరుణాచల్ ప్రదేశ్ లో ఏది అంటే మనకి నామ్చా బర్వ్. సో నామ్చా బర్వ్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది అని చెప్తాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో అతి పెద్ద నదిగా ఏమి చెప్తామంటే బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర భారతదేశంలోకి ఎలా వస్తుంది అంటే నామ్చా బర్వ్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నామ్చా బర్వ్ అనుకుందాం, దీని కింద అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇలా ఉన్నాయి అనుకుందాం, ఇది టిబెట్ అనుకుందాం. సో ఎగ్జాక్ట్ గా మనకి టిబెట్ లో మనకి బ్రహ్మపుత్ర రివర్ ఆరిజినేట్ అవుతుంది. వాళ్ళు ఇటు ఉండడం వల్ల సో బ్రహ్మపుత్ర రివర్ స్టార్టెడ్ ఫ్రమ్ టిబెట్ and it is started nearby that Namcha Barh. So Namcha Barh నుంచి ఇట్లా వంపు తిరిగి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సో నేరుగా దేంట్లోకి వెళ్తుందంటే బంగ్లాదేశ్ లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది మెయిన్ థింగ్. నామ్చా బర్వ్ అనేది ఇండియాకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ గా చెప్పొచ్చు, ఎందుకంటే బ్రహ్మపుత్ర రివర్ డైరెక్షన్ వల్ల. సో ఇక్కడ మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3. గ్రేటర్ హిమాలయాస్ నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ ఉంటాయి.
సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే నంగా పర్వత్ నుంచి. సో ఎక్కడ ఎండ్ అవుతాయి అంటే నామ్చా బర్విన్ అరుణాచల్ ప్రదేశ్. సో దీంట్లో ఇంపార్టెంట్ పీక్ గా దేన్ని చెప్తాము అంటే నార్మల్ గా నేపాల్కి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ పీక్ గా దేని చెప్తామంటే ఎవరెస్ట్ ని చెప్తా. సో ప్రపంచంలో హైయెస్ట్ పీక్ ఎవరెస్ట్. సో దాన్ని ఏమని పిలుస్తాము అంటే సాగర్ మాత అని పిలుస్తాం. ఇండియాలో హైయెస్ట్ పీక్ కాంచన్జంగ్. సో ఏ స్టేట్ లో ఉందంటే సిక్కింలో. ఇది గ్రేటర్ హిమాలయాస్ యొక్క మెయిన్ థింగ్ గా చెప్పొచ్చు. అట్లనే మనకి గ్రేటర్ హిమాలయాస్ లో మంచు కొండలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పాం. సో ఈ మంచు కొండలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచు కొండలు కానీ, మంచు డెజర్ట్స్ కానీ, స్నో డెజర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి గ్రేటర్ హిమాలయాస్ లో ఎక్కువగా కనిపిస్తాయి. సో ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ గా దేన్ని చెప్తామంటే లెస్సర్ హిమాలయాస్. సో లెస్సర్ హిమాలయాస్ ని మనం ఏమని మాట్లాడతాము అంటే సో హిమాచల్ అంటున్నాం, హిమాచల్ ప్రదేశ్. సో ఎలా మాట్లాడుతున్నాం, లెస్సర్ హిమాలయాస్ ఈ ప్రాంతంలో ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఏ ప్రాంతంలో ఉంటాయంటే జనరల్ గా మనం దీన్ని జమ్మూ అంటాం, దీన్ని కశ్మీర్ ఏదైతే ఉందో ఇది కశ్మీర్, ఇది జమ్మూ, ఇది మొత్తం కూడా మనకి జమ్మూ ప్రాంతంగా చెప్పొచ్చు. సో జమ్మూ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, సో తర్వాత సిక్కిం కానీ, అస్సాం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఈ ఏరియాస్ లో ముఖ్యంగా ఉండేది ఏది అంటే మనకి లెస్సర్ హిమాలయాస్ గా చెప్పొచ్చు. సో దీనిపైన జనరల్ గా మనకి గ్రేటర్ హిమాలయాస్ ఉంటాయి. సో ద గ్రేటర్ హిమాలయాస్ షుడ్ బి లైక్ దిస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లెస్సర్ హిమాలయాస్ ఉంటాయని చెప్పొచ్చు. ఈ లెస్సర్ హిమాలయాస్ కి గ్రేటర్ హిమాలయాస్ కి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో జనరల్ గా ఇదొక పర్వతం అనుకోండి, దాని తర్వాత ఇదొక పర్వతం అనుకోండి. సో జనరల్ గా మనకి మౌంటైన్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యలో మీకు ఒక గ్యాప్ కూడా కనిపిస్తుంది. ఈ గ్యాప్ ఎట్లా ఉందంటే మనకి ఒక లోయలా కనిపిస్తుంది. ఇది గ్రేటర్ హిమాలయాస్, ఇది వచ్చేసి లెస్సర్ హిమాలయాస్. ఈ రెండింటికి మధ్యలో ఏవైతే లోయలు ఉన్నాయో వాటిని వ్యాలీ ఫార్మేషన్ అంటాం. భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ వ్యాలీస్ అన్ని కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్. హిమాద్రి, హిమాచల్ కి మధ్యలో భారతదేశంలో అతి లోతైన వ్యాలీస్ ఏవైతే ఉన్నాయో లోయలు అవి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ ఏరియాలో మనకి ఇంపార్టెంట్ వ్యాలీగా దేన్ని చెప్తాము అంటే కశ్మీర్ వ్యాలీ. సో కాశ్మీర్ వ్యాలీ అనేది, కాశ్మీర్ లోయ అనేది ఇక్కడ ఉంటుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ వ్యాలీగా దేన్ని చెప్పొచ్చు అంటే కులు వ్యాలీ, దాన్నే కులు లోయ అంటున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ వ్యాలీగా దేన్ని చెప్పొచ్చు అంటే పిన్ వ్యాలీ. సో అట్లనే మనకి ఇది లడాక్ ప్రాంతం. సో లడాక్ ఏరియాలో ఇంపార్టెంట్ వ్యాలీగా దేన్ని చెప్పొచ్చు అంటే పుంగ్ వ్యాలీ. సో పుంగ్ వ్యాలీ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ వ్యాలీగా చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ గా మనకి ఈ పైన ఈ ఏరియాలో కారకోరం అనే రేంజ్ ఉంది. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఆ శ్రేణిలోనే మనకి ఇంపార్టెంట్ గ్లేషియర్ కూడా ఉంది, మంచు కొండ. దానినే సియాచిన్ గ్లేషియర్ అంటున్నాం. సో సియాచిన్ హిమానీ నదం, మంచు కొండ. సో ఎగ్జాక్ట్ గా అక్కడున్న వ్యాలీ పేరు వచ్చేసి ఏది అంటే నుబ్రా వ్యాలీ. సో ఇది మనకి యూపీఎస్సీ 2019 లో అడిగిన క్వశ్చన్. 2020లో నుబ్రా వ్యాలీ ఎటువైపు ఉంది, సౌత్ వైపు ఉందా, లడాక్ కి ఎటువైపు ఉంది, ఇలాంటివి అడగడం కూడా జరిగింది. నుబ్రా వ్యాలీ, పుంగ్ వ్యాలీ, కులు వ్యాలీ, పిన్ వ్యాలీ అండ్ కశ్మీర్ వ్యాలీ, ఈ లోయలన్నీ కూడా మెయిన్ గా మనకి గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ ఏవైతే ఫార్మేషన్ ఉన్నాయో ఈ మధ్యలో ఇవి కనిపిస్తాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్. సో లోయలే కాకుండా జనరల్ గా మీరు ఇలా చూస్తే గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ ఇలా ఉన్నాయి. మంచు ఏదైతే ఉందో సో మంచు అనేది ఇట్లా ఒకసారి ఫాల్ అవడం స్టార్ట్ అయితే ఎక్కువగా ఎక్కడికి పేరిపోతుంది అంటే మనకి ఈ లెస్సర్ హిమాలయాస్. సో ఈ లెస్సర్ హిమాలయాస్ లో మనకి ఆల్మోస్ట్ మంచంతా కవర్ అయి ఉంటుంది అని చెప్పొచ్చు. గ్రేటర్ హిమాలయాస్ లో మనకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ, శిఖరాలు అనేవి ఎత్తు ఎక్కువ ఉండడం వల్ల మంచు ఎక్కువ ఉన్నా గానీ సో అక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ జరగవు. ఎందుకంటే ఆక్సిజన్ తక్కువ అండ్ యాజ్ వెల్ యాజ్ హైట్ అనేది ఎక్కువ. కానీ లెస్సర్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ మనకి సరిపడినంత మంచు ఉంటది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉంటాయి, హైట్ కూడా ప్రిఫరబుల్. అందుకే ఎగ్జాక్ట్ గా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇండియాలో లెస్సర్ హిమాలయాస్, ఆ ప్రాంతాల్లో భారతదేశంలో ఎక్కువగా ఉన్నవి ఏవి అంటే హిల్ స్టేషన్స్. సో వేసవి వివిధ కేంద్రాలు అంటాం. సో హిల్ స్టేషన్స్ అనేవి కూడా మనకి ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయి అంటే గ్రేటర్ హిమాలయాస్ కి, లెస్సర్ హిమాలయాస్ కి మధ్యలో కనిపిస్తాయి. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటే మనకి ఇంపార్టెంట్ గా ఏమున్నాయి అంటే సో కులు మనాలి గానీ, లేకపోతే మనకి నెక్స్ట్ సిమ్లా హిల్ స్టేషన్ గానీ. సో నెక్స్ట్ ఇక్కడ ఉత్తరాఖండ్ వచ్చేటప్పటికి మనకి నైనటల్, ముసోరి, ఆల్మోరా, ధర్మశాల ఇన్ హిమాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ గా చెప్పొచ్చు. అంటే లెస్సర్ హిమాలయాస్ లో మెయిన్ గా మనం ఏం చెప్తాము అంటే ఒక క్యారెక్టరిస్టిక్ వచ్చేసి
లోయలు ఏర్పడడం. ఇంకొక క్యారెక్టరిస్టిక్ వచ్చేసి హిల్ స్టేషన్స్. సో గ్రేటర్ హిమాలయాస్ లో మంచు అనేది ఒక క్యారెక్టరిస్టిక్ చెప్తాం. సో గ్రేటర్ హిమాలయాస్ లో పీక్స్ యొక్క హైట్ ఎంత అంటే 6100 meters. సో లెస్సర్ హిమాలయాస్ లో పీక్స్ యొక్క హైట్ ఎంత అంటే మనకి సో 4500 to 3000 meters. సో మనకి 3000 meters నుంచి 4500 మీటర్ల మధ్యలో ఏవైతే శిఖరాలు ఉంటాయో ఆ శిఖరాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కడ ఉంటాయంటే మనకి సో ఈ లెస్సర్ హిమాలయాస్ లో ఉంటాయని చెప్పొచ్చు. ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గ్రేటర్ లెస్సర్ తర్వాత సో ద లాస్ట్ వన్ గా మనం దేన్ని చెప్తాము అంటే ఔటర్ హిమాలయాస్. బట్ ఈ ఔటర్ హిమాలయాస్ అనేవి మనకి ఇక్కడ రెండు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. గ్రేటర్ లో చూస్తే 6100, లెస్సర్ లో చూస్తే 4500. అంటే వచ్చే కొద్ది హైట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అందుకే మనకి హిమాలయాస్ లో మోస్ట్ ఆఫ్ ద హిల్స్ కొండలు అనేవి ఎక్కడ కనిపిస్తాయంటే ఔటర్ హిమాలయాస్. ఇంకొకటి ఏంటంటే ఔటర్ హిమాలయాస్ కూడా మనకి ముఖ్యంగా సో ఈ పంజాబ్ ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతం, ఉత్తరాఖండ్ ప్రాంతం ఈ ప్రాంతాల్లోని అండ్ ఆఫ్టర్ దట్ మనకి అస్సాం ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో కనిపిస్తాయి. కానీ కంటిన్యూస్ గా ఉండవు, డిస్కంటిన్యూటీ. సో డిస్కంటిన్యూటీ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఔటర్ హిమాలయాస్ శివాలిక్స్ లో మనకి డిస్కంటిన్యూటీ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇవి గ్రేటర్, లెస్సర్, ఔటర్ గా చెప్పొచ్చు. సో ఇక్కడే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గా కూడా మనం దేన్ని చెప్పొచ్చు అంటే జనరల్ గా మనం పాసెస్, కనుమలు అంటున్నాం. పాసెస్. సో పాసెస్ అంటే అర్థం కనుమలు. సో జనరల్ గా మనం ఏవైతే తిరుపతి ఇట్లాంటి ఏరియాస్కి వెళ్తామో అక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే ఘాట్ రోడ్. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఘాట్ రోడ్ పైకి వెళ్ళాలి, ఘాట్ రోడ్ నుంచి రావాలి అని. సో ఇలాంటి హిల్స్ లో జనరల్ గా మనం యూజ్ చేసే పదం అది. ద వే విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ జనరల్లీ హిల్స్. కొండల్లో ఎక్కువగా యూజ్ చేసే వే, రహదారి ఏదైతే ఉంటుందో దారుల్ని మనం ఘాట్ గా మాట్లాడుతున్నాం. సో అట్లానే మంచు కొండల్లో సో ఇక్కడ ఒక హిమాలయ పర్వతం ఉంది, ఇక్కడ ఒక హిమాలయ పర్వతం ఉంది. సో మధ్యలో ఏదైతే రూట్ ఉంటుందో సో ఈ రూట్ నే మనం ఏమని పిలుస్తున్నామంటే పాస్ అని పిలుస్తున్నాం. ద పాస్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ టూ మౌంటైన్ పీక్స్. రెండు శిఖరాలకి మధ్యలో గానీ లేదా గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ కి మధ్యలో గానీ దారి ఏదైతే ఉంటుందో సో దాన్నే పాస్ అంటాం, కనుమ. సో ఇలాంటి హిమాలయన్ కనుమలన్నీ కూడా మనకి గ్రేటర్, లెస్సర్, ఔటర్ లో కనిపిస్తాయి. సో దీంట్లో ముఖ్యంగా మనం దేన్ని చెప్పుకుంటాము, హిమాలయాస్ లో ముఖ్యంగా దేన్ని చెప్పుకుంటాము అంటే మనకి సో ఇక్కడ ఏదైతే మనకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ఏరియాస్ ఉంటాయో హిమాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ పాస్ గా మనం దేన్ని చెప్పుకుంటాము అంటే మనా పాస్. సో మనా కనుమ ఏదైతే ఉందో ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ గా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో సో జమ్మూ కాశ్మీర్ లో ఇంపార్టెంట్ పాస్ గా దేన్ని చెప్తామంటే మనం బనీహాల్ పాస్, బనీహాల్ కనుమ. సో జనరల్ గా మనకి ఇక్కడ అన్ని కూడా గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. సో జనరల్ గా చూస్తే ఇక్కడ అన్ని గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి మేబీ సో ఇక్కడ వచ్చేసి ఒక మౌంటైన్, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. ఇది జమ్మూ అనుకుందాం, ఇది కశ్మీర్ అనుకుందాం. సో జమ్మూని కశ్మీర్ తో కలిపే వే ఏదైతే ఉంటుందో అది బనీహాల్ తో కనెక్ట్ అయి ఉంది. బనీహాల్ అంటే అర్థం బురీహాల్. సో దానిపైన అంతా కూడా మనకి కంప్లీట్ గా మంచుతో కప్పబడి ఉంటుంది. సో ఆ మీనింగ్ అట్లా వస్తుంది. సో బనీహాల్ పాస్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్. దీని కింద అంటే పైన వాతావరణం బాగోలేదు కాబట్టి ఎక్కువ మంచు, తక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల దీని కింద నుంచి సొరంగం తవ్వారు, టన్నెల్ తవ్వారు. సో దానికి ఏమని పేరు పెట్టారు అంటే జవహర్ లాల్ నెహ్రూ టన్నెల్ అని పేరు పెట్టారు. సో ఇప్పటికీ మనకి ఆసియాలో సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ఇండియాలో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రైల్వే టన్నెల్ గా ఉన్నది ఏది అంటే జవహర్ లాల్ నెహ్రూ టన్నెల్. అది ఏ దాని కింద ఉంది, ఈ సొరంగం దేని కింద ఉంది అంటే మనకి బనీహాల్ పాస్ కింద ఉందని చెప్తాం. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్ దాంట్లో మనకి ఇటీవలే ప్రారంభించింది ఏది అంటే అటల్ టన్నెల్. సో అటల్ సొరంగం. ఈ అటల్ టన్నెల్ ని దేని మీద కట్టారు, ఏ మౌంటైన్స్ మీద కట్టారు అంటే మనకి ఏ పాస్ మీద కట్టారు అంటే రోహతంగ్ పాస్. హిమాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ కనుమ ఏది అంటే మనా పాస్, మనా కనుమ. దాని తర్వాత ఇంపార్టెంట్ కనుమ ఏది అంటే రోహతంగ్ కనుమ. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే జనరల్ గా మనకి సో హిమాచల్ ప్రదేశ్ లో స్పితి అనే ఏరియా ఉంది. సో నెక్స్ట్ కులు అనే ఏరియా ఉంది. దానిపైన మనకి లడాక్ ఏరియా ఉంది. సో ఈ స్పితి నుంచి కులుకి, కులు నుంచి లడాక్ కి ఈ ఏరియాకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మనకి హాఫ్ డే కి పైనే. సో చాలా ఎక్కువ జర్నీ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా ఏముంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, మంచు కురుస్తుంది, వే బాగోదు, అండ్ మనకి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో చాలా తక్కువ ప్లేస్ ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ మనకి నవంబర్, డిసెంబర్, జనవరి వస్తే ఈ ఏరియా మొత్తాన్ని క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ గా మనకి మంచు ఉంటుంది కాబట్టి. సో ఈ ప్రాబ్లమ్ ని చెక్ పెట్టడానికే ఈ పర్వతాలు ఏవైతే ఉంటాయో, ఈ మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో సో వీటి కింద ఒక సొరంగాన్ని ఏర్పరిచారు. సో దాన్ని మనం ఏమని
ఏమని పిలుస్తున్నామంటే అటల్ టన్నెల్. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అటల్ టన్నెల్ ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్. సో బనీహాల్ పాస్ అనేది ఎక్కడుంది అంటే మనకి సో జమ్మూ అండ్ కాశ్మీర్. జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ సొరంగం ఎక్కడుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ విషయానికి వస్తే, సో ఈ పాసెస్ తర్వాత ఉత్తరాఖండ్ విషయానికి వస్తే మనకి ఈ ఉత్తరాఖండ్ లో ఇంపార్టెంట్ పాస్ గా దేన్ని చెప్పొచ్చు అంటే లిపు లేక్. సో లిపు లేక్ ఏదైతే ఉందో సో దాన్ని ఇంపార్టెంట్ పాస్ ఆఫ్ ఉత్తరాఖండ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లిపు లేక్ అనేది మనకి ఇక్కడ నేపాల్ ఉంది. సో నేపాల్కి, ఇండియాకి, టిబెట్కి, సో ఈ మూడిటికి కామన్ పాయింట్గా దేని చెప్తాము అంటే లిపులేక్ పాస్, లిపులేక్ కనుమ అంటాం. సో ట్రై జంక్షన్ పాయింట్ ఆఫ్ నేపాల్, ఇండియా అండ్ చైనా అనొచ్చు లేదా టిబెట్ అనొచ్చు. దాని తర్వాత సిక్కింకి వస్తే, సో సిక్కిం కింద ఇక్కడ మనకున్నది వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ నుంచి సిక్కింకి, సిక్కిం నుంచి డైరెక్ట్గా టిబెట్కి మనకి రూట్ ఉంది. దానిని ఏ కనుమ అంటున్నాము అంటే నతులా. సో నతులా పాస్ అనేది ముఖ్యంగా ఏ కంట్రీస్కి మధ్య ఉంది అంటే ఇండియా అండ్ చైనా. ఏ రాష్ట్రం నుంచి ఉందంటే సిక్కిం. ఏ రాష్ట్రం నుంచి మొదలైంది అంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పొచ్చు. సో మనకి అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ పాస్గా దేన్ని చెప్తాము అంటే దిపు పాస్గా చెప్తాం. సో లిపులేక్ పాస్ అనేది ఇండియాకి, చైనాకి, నేపాల్కి ఎంత ఇంపార్టెంటో ట్రై జంక్షన్ పాయింటో, సో అట్లానే మనకి ఇటు ఇండియాకి, ఇటు మయన్మార్కి, ఇటు చైనాకి ట్రై జంక్షన్ పాయింట్గా దేన్ని చెప్తాము అంటే దిపు పాస్ని చెప్పడం జరుగుతుంది. సో ఈ కనుమలు అనేవి చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనం ఇక్కడ 108 ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా ఇమీడియట్గా కావాలి అన్నా, సో మనకి 108 అంబులెన్స్ ఉంది. సో అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి, ప్రైవేట్ సర్వీసెస్ ఉన్నాయి, సో మెట్రో ట్రైన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ట్రాన్స్పోర్టేషన్కి. బట్ ఇక్కడ ఒకసారి చూస్తే జనరల్గా ఇక్కడ ఉన్న హిమాచల్ ప్రదేశ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ ఏరియా కానీ, ఎస్పెషల్లీ సిక్కిం ఏరియా కానీ, సో ఉత్తరాఖండ్ ఏరియా కానీ, ఏవైతే మనకి ఈ బోర్డర్ ఏరియాస్ ఉన్నాయో, హిమాలయాస్ దగ్గర ఏరియాస్ ఉన్నాయో, సో వీటికి ఒక వెహికల్ అనేది ఒక రూట్ లో వెళ్ళడమే చాలా కష్టం. ఎందుకంటే ఇవి నార్మల్ నేషనల్ హైవేస్, నార్మల్ హైవేస్ లో వెళ్ళవు. ఇవి వెళ్ళేవి దేంట్లో అంటే ఇలాంటి పాసెస్ కనుమల్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు, ఒక డిసడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. సో హిమాలయాస్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ గా దేని వాడుతున్నారు అంటే కనుమల్ని వాడుతున్నారు. సో అట్లానే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఏది ప్రాబ్లం అవుతున్నాయంటే కనుమలు. ఎందుకంటే జనరల్ గా మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాస్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ మనకి పీక్స్ ఉన్నాయి అనుకుందాం. సో జనరల్ గా సడన్ గా ఏమవుతుందంటే మంచు కరగడం వల్ల, సో అక్కడ ఉన్న ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మూవ్ అవడం వల్ల సడన్ గా ఈ కొండ చర్యలు అనేవి విరిగి పడిపోతూ ఉంటాయి. సో దానివల్ల యాక్సిడెంట్స్ అవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. కనుమలు అనేవి ఎంత అడ్వాంటేజ్ ఉన్నాయో అదే ప్రాంతంలో అంత డిసడ్వాంటేజ్ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఇవి గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, ఔటర్ హిమాలయాస్ కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. అట్లానే సో ద నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నార్త్ ఈస్ట్ ఇండియా. సో ఈ నార్త్ ఈస్ట్ ఇండియా ఏదైతే ఉందో సో దీంట్లో కూడా హిమాలయాస్ ముఖ్యంగా దేంట్లో ఉన్నాయి అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ ఏరియా, అస్సాం ఏరియా, నాగాలాండ్, ఈ ఏరియాస్లో మనకి ఎక్కువగా హిమాలయాస్ కనిపిస్తాయి. సో హిమాలయస్ పీక్స్ ఏవైతే ఉన్నాయో పర్వత శిఖరాలు అవి ఎక్కువగా కనిపిస్తాయి. సో ఆల్రెడీ నేను చెప్పాను నామ్చా బర్వ్. సో నామ్చా బర్వ్ అని ఎక్కడుందంటే అరుణాచల్లో ఉంది. సో జనరల్గా ఈ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ని మనం ఏమని పిలుస్తాం? పూర్వాంచల్. సో పూర్వాంచల్ అని చెప్పి పిలుస్తాం. సో జనరల్గా మనకి పూర్వాంచల్లో ఏంటి అంటే ఇంపార్టెంట్గా మనకి సో ఇంపార్టెంట్ రేంజెస్ అని దేన్ని అంటామంటే మిష్మీ హిల్స్ అంటాం. మిష్మీ కొండలు ఇవి అరుణాచల్ ప్రదేశ్లోనే ఉన్నాయి. నాగా హిల్స్ అంటాం, నాగా కొండలు ఇవి నాగాలాండ్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీజో హిల్స్ అంటాం, మీజో కొండలు సో ఇవి కూడా మనకి మిజోరంలో ఉన్నాయి. మీజో హిల్స్, మిష్మీ హిల్స్, నాగా హిల్స్, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏ భాగంలోకి వస్తాయంటే పూర్వాంచల్లోకి వస్తాయి. అట్లనే మనకి జనరల్ గా ఇక్కడి వరకు హిమాలయాస్ కరెక్ట్ గా వచ్చి ఇక్కడ ఒక్కసారిగా బెండ్ తిరుగుతాయి. సో ఈ సింక్లైన్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్ కి నాగాలాండ్ కి మధ్యలో ఈ వంపు ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా ఈ ప్రదేశాన్ని ఏమని పిలుస్తామంటే పటకాయ్ బమ్. సో జనరల్ గా పటకాయ్ బమ్ అనేది దేనికి సంబంధించింది అంటే హిమాలయాస్ కి సంబంధించిన పీకే. ఎస్పెషల్లీ ఏ రేంజ్ లో ఉంటది అని అడిగితే పూర్వాంచల్. ఎగ్జాక్ట్ గా ఏ ప్రదేశం నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇవి మనకి ఇండియాలో నార్త్ టు నార్త్ ఈస్ట్ ఉన్న హిమాలయాస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ అసలు మనకి ట్రాన్స్ హిమాలయాస్కి వస్తే అంటే ఏవైతే బయట ఉన్న పీక్స్ గురించి మాట్లాడుతున్నామో అవి ట్రాన్స్ హిమాలయాస్ లో ఏమేమి ఉంటాయంటే ఒకటి కారకోరం రేంజ్ అని ఉంటుంది. సో దాని తర్వాత మనకి జస్కార్ రేంజ్ అండ్ లడాక్ రేంజ్ అని ఉంటాయి. లడాక్, జస్కార్. సో వీటి తర్వాత ఇంపార్టెంట్ గా ఉండే రేంజెస్ ఏవి అంటే మనకి మెయిన్ గా కుండ్లున్ మౌంటైన్స్ అంటాం. సో కుండ్లున్ మౌంటైన్స్ ఉంటాయి, కైలాష్ మౌంటైన్స్ ఉంటాయి,
హిందూ కుష్ మౌంటైన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్ హిమాలయాస్లోకి వస్తాయని చెప్పొచ్చు. సో దీంట్లో ఇంపార్టెంట్గా మనం దేన్ని చెప్తాము అంటే ఫస్ట్ కారకోరం. సో జనరల్గా కారకోరం రేంజ్ ఏదైతే ఉందో సో ఇది ఇట్లా వస్తుంది. కారకోరం ముఖ్యంగా మనకి పాకిస్తాన్, ఇండియా ఏదైతే ఉంటుందో సో ఆ ప్రాంతంలో కారకోరం పర్వత శ్రేణి ఉంటుంది. ఇది హిమాలయాస్ కి అడ్జసెంట్ ఇట్లా ఉంటుంది, గ్రేటర్ హిమాలయాస్ కి ఇట్లా ఆనుకుని ఉంటుంది అని చెప్పొచ్చు కారకోరం రేంజ్. సో దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏది అంటే మనకి సియాచిన్ గ్లేషియర్. సో సియాచిన్ మంచుకొండ అనేది ఎక్కడ ఉంది అంటే కారకోరంలో ఉంది. ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఈ కారకోరం అనేది ఏ ప్రదేశంలో కూడా ఉంది అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకి. ఈ కారకోరం దగ్గరే మనకి ఇంకొక పీక్ కూడా ఉంది. సో దాన్ని ఏమని పిలుస్తున్నాము అంటే K2. సో జనరల్గా మనకి ప్రపంచంలో ఎత్తైన శిఖరం వచ్చేసి ఎవరెస్ట్ 8,848 మీటర్స్. సో అది నేపాల్లో ఉంది. హిమాలయాల్లో రెండవ అత్యంత ఎత్తైన శిఖరం K2 గోండ్విన్ అస్టిన్ అంటాం. సో 8,611 మీటర్స్ ఉంది. అది ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రదేశంలో ఉంది. యాక్చువల్గా ఇలా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పాకిస్తాన్ ఇండియాకి ఈ K2 హైయెస్ట్ పీక్ అని అర్హత ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. సో ఇండియా ఈజ్ నాట్ రెడీ టు లీవ్ దిస్ K2. సో ఆ రెండు వాగ్వివాదంలో ఉన్నాయి. సో థర్డ్ హైయెస్ట్ పీక్ వచ్చేసి హిమాలయాస్ లో ఏది అంటే మనం కాంచన్జంగ్ చెప్తాం. కంప్లీట్ గా ఇది సిక్కింలో ఉంది. సో అందుకనే గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా ఏం చేసింది అంటే సో కాంచన్జంగ్ ఏదైతే ఉందో దానిని భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరంగా తీసుకోవడం జరిగింది. ఇది వరకు ఏమైంది అంటే భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరంగా K2నే చెప్పాం. ఎప్పుడైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వివాదం స్టార్ట్ అయిందో సో ఈ K2 వివాదం, ఆ K2 వివాదం తర్వాత దీన్ని వదిలేసి సో కాంచన్జంగ్ ని ఇండియాలో హైయెస్ట్ పీక్ గా చెప్పడం జరిగింది. అది మన కారకోరంకి సంబంధించిన మెయిన్ థింగ్ అని చెప్పొచ్చు. సో కారకోరం తర్వాత నెక్స్ట్ ఉండేది ఏది అంటే మనకి లడాక్ రేంజ్ అంటాం. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ గా లడాక్ రేంజ్. సో లడాక్ తర్వాత నెక్స్ట్ ఉండే రేంజ్ ఏది అంటే మనకి జస్కార్ రేంజ్ అంటాం. సో ఇవన్నీ కూడా ఎదుర్కొంటాయి. నేను మీకోసం నార్మల్ గా గీసాను. ఈ ఏరియాలోనే ఉంటాయి మనకి కారకోరం, దాని తర్వాత లడాక్, దాని తర్వాత జస్కర్. సో జనరల్ గా లడాక్ అండ్ జస్కార్ ఏదైతే ఉందో వీటి రెండిటికి మధ్యలో, ఈ పర్వతాల రెండిటికి మధ్యలో ఏ నది ఉంది అంటే ఇండస్ రివర్. సో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ట్రాన్స్ హిమాలయాస్ లో ఈ కింది వాటిలో ఏది లేదు? ఆప్షన్ ఏ కారకోరం, ఆప్షన్ బి లడాక్, ఆప్షన్ సి జస్కర్, ఆప్షన్ డి పూర్వాంచల్. పూర్వాంచల్ అనేది ట్రాన్స్ హిమాలయాస్ లో ఉండదు, పూర్వాంచల్ అనేది నార్త్ ఈస్ట్ లో ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి పూర్వాంచల్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. లేదా ట్రాన్స్ హిమాలయాస్ లో భాగమైన లడాక్ అండ్ జస్కర్ ని ఏ నది విడదీస్తుంది అని అడుగుతారు. ఇండస్ రివర్. సో సింధు నది లడాక్ అండ్ జస్కార్ ప్రాంతాన్ని విడదీస్తుంది అని చెప్పొచ్చు. వీటిని పక్కన పెడితే టిబెట్ ప్రాంతానికి వచ్చేటప్పటికి సో టిబెట్ లో ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా దేన్ని చెప్తాము అంటే మనం కుండ్లున్ పర్వతాలు. సో కుండ్లున్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అవి టిబెట్ లో ఇంపార్టెంట్ గా చెప్తాం. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ పీక్స్ గా దేన్ని చెప్తాము అంటే మనం మౌంట్ కైలాష్. సో మౌంట్ కైలాష్ పర్వతం ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మౌంట్ కైలాష్ పర్వతం దగ్గరలోనే మానస సరోవర్ లేక్, రక్కాస్ లేక్ అని రెండు లేక్స్ ఉన్నాయి. సో ఇక్కడే మనకి భారతదేశంలో ఇంపార్టెంట్ నదులైన ఇండస్ అండ్ సట్లజ్ రివర్స్ ఆరిజినేట్ అయ్యాయి. సో ఇండస్ అనేది మౌంట్ కైలాష్ రివర్ దగ్గర ఆరిజినేట్ అయ్యి ఇండియాలోకి వచ్చి తర్వాత పాకిస్తాన్ లోకి వెళ్తుంది. సట్లజ్ రివర్ అనేది కూడా కైలాష్ పర్వతం దగ్గర రకాస్ అనే సరస్సు దగ్గర ఆరిజినేట్ అయ్యి నెక్స్ట్ ఇండియాకి వచ్చి నెక్స్ట్ పంజాబ్ నుంచి డైరెక్ట్ గా ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే పాకిస్తాన్ లోకి వెళ్తుంది. సో ఇండస్, సట్లజ్ రివర్స్ ఏ పర్వతాల దగ్గర ఆరిజినేట్ అయ్యాయంటే కైలాష్. సో కైలాష్ పర్వతాలు, కుండ్లున్ పర్వతాలు ఏ భూభాగానికి చెందుతాయంటే చైనా. సో ఏ హిమాలయన్ రేంజ్ కి చెందుతాయంటే ట్రాన్స్ హిమాలయన్ రేంజ్ కి చెందుతాయని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్. సో ఆల్రెడీ మనం కారకోరం చూసాం, లడాక్ చూసాం, జస్కర్ చూసాం, దాని తర్వాత కుండ్లున్ చూసాం, దాని తర్వాత కైలాష్ పర్వతాలు చూసాం. ఇంకొక ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా దేన్ని చెప్తాము అంటే హిందూ కుష్ పర్వతాలు. సో హిందూ కుష్ పర్వతాలు అనేవి ఇంపార్టెంట్ గా చెప్తాం. సో హిందూ కుష్ పర్వతాలు అనేవి ఏ కంట్రీకి చెందినవి అంటే ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ కి చెందినవిగా చెప్తాం. ఇవి కూడా ట్రాన్స్ హిమాలయాస్ లోకి మనం పరిగణిస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ దగ్గర లేకపోతే ఉత్తరాఖండ్ దగ్గర లిప్లేక్ పాస్ చెప్పాం, హిమాచల్ ప్రదేశ్ రోహతంగ్ పాస్ చెప్పాం, జమ్మూ కాశ్మీర్ బనీహాల్ పాస్ అన్నాం, సిక్కిం నతులా పాస్ అన్నాం, అరుణాచల్ ప్రదేశ్ దిపు పాస్ అన్నాం. సో అట్లాని ఈ ఆఫ్ఘనిస్తాన్ ఏరియా హిందూ కుష్ దగ్గర మనకి రెండు ఇంపార్టెంట్ పాసెస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఒకటి వచ్చేసి మనకి ఖైబర్ పాస్ అంటాం. సో ఒకటి ఇంపార్టెంట్ పాస్ వచ్చేసి ఏది అంటే ఖైబర్ పాస్. సో ఖైబర్ పాస్ దేనికి దారి వస్తుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి. సో ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి దారి ఇచ్చే కనుమ ఏది అంటే ఖైబర్ కనుమ. సో పాకిస్తాన్ కి ఇండియాకి దారి ఇచ్చే కనుమ ఏది అంటే మనకి బోలాన్ పాస్.
సో బోలాన్ కనుమ అండ్ ఖైబర్ కనుమ దేనితో అనుబంధం కలిగి ఉంటాయంటే సో మనకి హిందూ కుష్ పర్వతాలతో అనుబంధం కలిగి ఉంటాయని చెప్పొచ్చు. దే ఆర్ కంప్లీట్లీ టైడ్ విత్ దట్ విచ్ ఏరియా అంటే హిందూ కుష్ మౌంటైన్స్. ఖైబర్ పాస్, సో దట్ ఈస్ ద పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్. బోలాన్ పాస్, దట్ ఈస్ ద ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ గా హిమాలయాస్ కి సంబంధించి. సో దిస్ ఈస్ అబౌట్ హిమాలయాస్. సో నెక్స్ట్, సో జనరల్గా మనకి నార్త్ ఇండియాలో ఆల్రెడీ చెప్పాం, నార్త్ ఇండియాలో హిమాలయాస్ ఇంపార్టెంట్ అని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సౌత్ ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అని, సెంట్రల్ ఇండియాలో వచ్చేసేటప్పటికి వింధ్యా సత్పురా అని. ఆల్రెడీ మనం నార్త్ ఇండియాలో ఉన్న హిమాలయాస్ గురించి కొంచెం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నార్త్ ఇండియాలోని ఇంకొక ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా దేన్ని చెప్తామంటే యాక్చువల్గా ఈ నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇక్కడ రెండు డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ నార్త్ పార్ట్ లో ముఖ్యంగా మనకు ఉండే మౌంటైన్స్ ని ఏమని చెప్పొచ్చు అంటే ఫోల్డ్ మౌంటైన్స్, ముడత పర్వతాలు. సో యంగెస్ట్ గా ఏవి ఏర్పడ్డాయంటే ఈ ప్రాంతంలో. ఓల్డెస్ట్ పర్వతాలు ఎక్కడ ఏర్పడ్డాయంటే ఈ ప్రాంతంలో. సో జనరల్ గా మనకి ఈ ప్రాంతం ఏదైతే ఉందో సో రాజస్థాన్ ఏరియా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ ఈ ఏరియాలో మనకి అతి పురాతన ముడత పర్వతాలు, ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇండియా ఆరావళి పర్వతాలు ఏర్పడ్డాయని చెప్పొచ్చు. సో ఒకసారి ఆరావళి పర్వతాల గురించి చూద్దాం. ద ఫస్ట్ థింగ్, ఆరావళి పర్వతాలు ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే సో ఆరావళి పర్వతాలు అనేవి మనకి మెయిన్ గా సో ఆరావళి పర్వతాలు ఢిల్లీ, సో ఢిల్లీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నాయి. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మనం పంజాబ్ అంటాం, ఇక్కడ హర్యానా ఉంది. సో జనరల్ ఇక్కడ హర్యానా స్టేట్ తీసుకుంటే కనుక ఇది నార్త్ హర్యానా అవుతుంది, ఈ కిందది సౌత్ హర్యానా అవుతుంది. ఢిల్లీ, సౌత్ హర్యానా, రాజస్థాన్ అండ్ గుజరాత్. సో ఈ ప్రాంతాలని ఆనుకున్నది ఏది అంటే అరావళి పర్వతాలు. అరావళి పర్వతాలు భారతదేశంలో ఎక్కడ వ్యాపించి ఉన్నాయి అంటే ఢిల్లీ, సౌత్ హర్యానా, రాజస్థాన్, గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలి. లేదా అరావళి పర్వతాలు ముఖ్యంగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి అంటే సో ద గ్రూప్ ఆఫ్ అరావళి మౌంటైన్స్ అనేవి ఎక్కువగా ఉన్నవి రాజస్థాన్ ఏరియాలో. సో ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అరావళి పర్వతాలు కూడా మనకి ఇట్లా లైన్ గా ఉంటాయి కంప్లీట్ గా. సో వీటి యొక్క క్యారెక్టరిస్టిక్ బట్టి సో అరావళి పర్వతాన్ని ఏమని పిలుస్తాము అంటే లైన్ ఆఫ్ పీక్స్ అని పిలుస్తాం, విచ్ ఈస్ నోన్ యాజ్ అ లైన్ ఆఫ్ పీక్స్. వీటికి ఉన్న ఇంకొక పేరుగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ అరావళి పర్వతాల్లో అత్యంత ఎత్తైన శిఖరం మనకి రాజస్థాన్ లోనే ఉంది, దాని పేరు వచ్చేసి గురుశిఖర్. సో గురుశిఖర్ అనేది అరావళి పర్వతాల్లో అత్యంత ఎత్తైన శిఖరం రాజస్థాన్ లో ఉంది. రెండవ అత్యంత ఎత్తైన శిఖరం మనకి అరావళి పర్వతాల్లో ఏది అంటే గౌరీ శంకర్. సో ఇది కూడా మనకి ఎక్కడ ఉందంటే రాజస్థాన్ ఏరియాలోనే ఉంది. సో ఆల్రెడీ చెప్పుకున్నాం దీన్ని లైన్ ఆఫ్ పీక్స్ అని చెప్పి పిలుస్తారు. అట్లనే ఇంపార్టెంట్ హిల్ స్టేషన్, సో మనకి హిమాలయాస్ లో కులు మనాలి గానీ, నైనటల్ గానీ, ముసోరి గానీ, అల్మోరా గానీ, సో ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్. సో రాజస్థాన్ లో అరావళి పర్వతాల ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ హిల్ స్టేషన్ గా దేన్ని చెప్తాము అంటే మనం మౌంట్ అబూని చెప్తాం. మౌంట్ అబూ ఇస్ అ ఇంపార్టెంట్ హిల్ స్టేషన్ ఇన్ అరావళి మౌంటైన్స్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో జనరల్ గా మనకి అరావళి పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అని అడిగితే ఓకే, లేకపోతే ఎక్కడ వ్యాపించి ఉన్నాయని అడిగినా ఓకే, లేదా నార్త్ సౌత్ డైరెక్షన్స్ అడిగితే మాత్రం అరావళి పర్వతాలు మొట్టమొదటిగా ఢిల్లీ ప్రాంతం నుంచి, ఉత్తరాన ఢిల్లీ ప్రాంతం నుంచి దక్షిణాన్ని మనకి గుజరాత్ లోని పాలమూరు, సో పాలమూరు ఏదైతే ఉందో సో ఆ ఏరియా వరకు మనకి ఈ అరావళి పర్వతాలు అనేవి వ్యాపించి ఉన్నాయని చెప్పొచ్చు. ఇది మెయిన్ థింగ్. సో దిస్ ఈస్ అబౌట్ దట్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా అండ్ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ మనం ఇక్కడున్న పర్వతాలని చూసాం. సో వాట్ ఎవర్ దట్ హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ దేర్, హిమాలయన్ మౌంటైన్స్ ని కవర్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడున్న అరావళి మౌంటైన్స్ ని కవర్ చేసాం. ఇంకా మాక్సిమం మనకి ఇండియాలో ఉన్న పర్వతాలు ఏవి అంటే ఒకటి ఇక్కడున్న సెంట్రల్ ఇండియాలో ఉన్న వింధ్యా సత్పురా, సో దాని కింద ఉన్న ఈస్టర్న్ ఘాట్స్, దాని కింద ఉన్న వెస్టర్న్ ఘాట్స్. సో వీటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ సౌత్ ఇండియాలో ఉన్న మౌంటైన్స్ చూద్దాం. సో సౌత్ ఇండియాలో మెయిన్ గా మనకు ఉన్న ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి మనకి వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఈస్టర్న్ ఘాట్స్ గా చెప్పొచ్చు. సో ఒకటి వచ్చేసి మనకి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, పడమటి కనుమలు, తూర్పు కనుమలు.
సో పడమటి కనుమలు అనేవి మెయిన్ గా అంటే మనకి ఎక్కడి నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ గా దేన్ని తీసుకుంటామంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ఏరియా నుంచి తీసుకుంటాం. సో మహారాష్ట్ర గాని, దాని తర్వాత ఉన్న మనకి గోవా గాని, దాని తర్వాత కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాల్లో మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేటప్పటికి మనకి మెయిన్ గా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఈ ప్రాంతాల్లో మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో జనరల్ గా మనకి మహారాష్ట్ర నుంచి కేరళ వరకు అండ్ ఒడిస్సా నుంచి తమిళనాడు వరకు ఈ తూర్పు కనుమలు, పడమటి కనుమలు అనేవి ఇండియాలో వ్యాపించున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి సో వెస్టర్న్ ఘాట్స్ కి, ఈస్టర్న్ ఘాట్స్ కి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ లో డిఫరెన్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి హైట్, ఎత్తు అంటాం. సో మనకి పడమటి కనుమలు తూర్పు కనుమల కన్నా 1100 మీటర్లు ఎత్తు ఎక్కువ. సో వెస్టర్న్ ఘాట్స్ ఆర్ 1100 meters ఎలివేటెడ్ దెన్ దట్ ఈస్టర్న్ ఘాట్స్ గా చెప్తాం. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి వెస్టర్న్ ఘాట్స్ చూస్తే మీకు కంటిన్యూస్ గా ఉంటాయి, ఒక గోడ లాగా కంప్లీట్ గా మనకి ఒక గోడ, ఒక వాల్ ఎలా ఉంటుందో సో అట్లా మహారాష్ట్ర నుంచి ఆల్మోస్ట్ కేరళ దాకా మనకి ఇవి వెస్టర్న్ ఘాట్స్ ఒక గోడ లాగా ఇట్లా వంపు తిరిగి ఇట్లా ఉంటాయి. బట్ ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేటప్పటికి మనం డిస్కంటిన్యూటీ అనేది చూడొచ్చు. సో ఈస్టర్న్ ఘాట్స్ లో జనరల్ గా ఏంటంటే మనకి ఒడిస్సా నుంచి ఆల్మోస్ట్ ఇవి ఒడిస్సా నుంచి తమిళనాడు వరకు ఉంటాయి. బట్ ఎలా ఉంటాయంటే డిస్కంటిన్యూటీగా ఉంటాయి. సో తమిళనాడు దగ్గర ఇట్లా గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ కింద, ఆంధ్రప్రదేశ్ దగ్గర గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ కింద ఇలా ఉంటాయి. కంటిన్యూస్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిస్సా మధ్యలో మాత్రమే మనం ఈ ఈస్టర్న్ ఘాట్స్ ని చూడొచ్చు. తూర్పు కనుమల్ని కంటిన్యూస్ గా ఎక్కడ చూడొచ్చు, లేదా ఆ పర్వత శ్రేణిని కంటిన్యూస్ గా ఎక్కడ చూడొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా మధ్యలో. లేదా ఏ నదుల మధ్యలో తూర్పు కనుమల్ని కంటిన్యూస్ గా చూడొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంపార్టెంట్ రివర్ గోదావరి, ఒడిస్సా నుంచి ఉన్న ఇంపార్టెంట్ రివర్ మహానది. గోదావరి, మహానది నదుల మధ్యలో గాని, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యలో గాని ఈస్టర్న్ ఘాట్స్ ని, తూర్పు కనుమల్ని కంటిన్యూస్ రేంజ్ గా ఇండియాలో చూడొచ్చు. సో ఇవి ఈ రెండింటి యొక్క క్యారెక్టరిస్టిక్స్. పడమటి కనుమలకి, తూర్పు కనుమలకి మెయిన్ డిఫరెన్స్ ఇది చెప్తాం. సో ద నెక్స్ట్ వన్ వెస్టర్న్ ఘాట్స్కి వచ్చేటప్పటికి, సో మనకి మెయిన్ గా వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేటప్పటికి సో మహారాష్ట్ర ఏదైతే ఉందో సో మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్ ని ఏమని పిలుస్తారు అంటే సహ్యాద్రి. అసలు నార్మల్ గానే మనం సహ్యాద్రి అని పిలవచ్చు. ఎస్పెషల్లీ మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో పడమటి కనుమలని సహ్యాద్రి అని పిలుస్తారు. ఎందుకంటే మనం హిమాలయాస్ ని హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అని ఎలా విడదీసుకున్నామో సో సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ ఈ నార్థర్న్ పార్ట్ లో ఉన్న వెస్టర్న్ ఘాట్స్ ని సహ్యాద్రి అని కూడా పిలవచ్చు. అలాగే మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్రలో ఇంపార్టెంట్ రేంజ్ ఏది అంటే మనకి హరిశ్చంద్ర రేంజ్ అని చెప్తాం. హరిశ్చంద్ర రేంజ్, హరిశ్చంద్ర శ్రేణి, ఇది మనకి మహారాష్ట్రలో ఇంపార్టెంట్ శ్రేణిగా చెప్తాం. ఎందుకంటే మనకి వెస్టర్న్ ఘాట్స్ వల్లే మోస్ట్ ఆఫ్ ద రివర్స్ మనకి ఆరిజినేట్ అయ్యాయని చెప్పొచ్చు. సో హరిశ్చంద్ర రేంజ్ ఏదైతే ఉందో సో జనరల్ గా మనకి హరిశ్చంద్ర రేంజ్ ఇలా ఉండొచ్చు. సో హరిశ్చంద్ర రేంజ్ ఈస్ లైక్ దిస్ వెస్టర్న్ ఘాట్స్. సో మనకి మహారాష్ట్రలో రెండు ఇంపార్టెంట్ రివర్స్ పుట్టాయి. ఒకటి గోదావరి అంటాం, రెండు కృష్ణ అంటాం. గోదావరి పుట్టింది నాసిక్ లో, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కృష్ణ ఏదైతే ఉందో అది మహాబలేశ్వర్ ఏరియాలో పుట్టింది. సో జనరల్ గా మనం గోదావరి యొక్క తీరు చూస్తే అంటే అది వెళ్ళే ఏరియాస్ చూస్తే గోదావరి మనకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ఏరియాలో వెళ్తుంది. సో కృష్ణ రివర్ చూస్తే కృష్ణ వచ్చేసి మనకి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ఏరియాలో వెళ్తుంది. రెండు రివర్స్ ఆరిజినేట్ అయినవి మనకి మహారాష్ట్రలో. కానీ డైరెక్షన్ ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అంటే గోదావరికి, కృష్ణాకి మధ్యలో వాటర్ షెడ్ గా యాక్ట్ చేసే ఏరియా ఏది అంటే మనకి సో హరిశ్చంద్ర రేంజ్ అంటాం. సో ఈ హరిశ్చంద్ర రేంజ్ ఇట్లా ఉండడం వల్ల ఇటు నుంచి కృష్ణ అండ్ ఇటు నుంచి గోదావరి, సో ఈ రెండు రివర్స్ కూడా సెపరేట్ అవుతున్నాయి మహారాష్ట్రలో. గోదావరిని, కృష్ణాని విడదీసే రేంజ్ అన్నా, సో గోదావరి, కృష్ణ మధ్యలో వాటర్ షెడ్ గా యాక్ట్ చేసే రేంజ్ అన్నా ఏది అంటే వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్న హరిశ్చంద్ర రేంజ్ అని చెప్పొచ్చు. సో ఇది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ సో వెస్టర్న్ ఘాట్స్ కి నెక్స్ట్ గోవా, కర్ణాటక అండ్ కేరళ విషయానికి వచ్చేటప్పటికి కేరళ దగ్గర మనకి ఇంపార్టెంట్ మౌంటైన్స్ కి దేన్ని పిలుస్తున్నామంటే అన్నమలై. సో అన్నమలై మౌంటైన్స్ ని చెప్తాం. సో ఈ అన్నమలై మౌంటైన్స్ లోనే ఇంపార్టెంట్ పీక్ గా దేన్ని చెప్తాము అంటే అన్నైముడి. అన్నైముడిని చెప్తాం. ఇది సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పీక్. సో నెక్స్ట్ ఇటువైపుకి వచ్చేటప్పటికి ఈస్టర్న్ ఘాట్స్ లో మనకి తమిళనాడు దగ్గర షావ్రాయ్ హిల్స్ గానీ, పలాని హిల్స్ గానీ ఇవన్నీ కూడా మనకి తమిళనాడులో ఇంపార్టెంట్ కొండలు అని చెప్పొచ్చు ఈస్టర్న్ ఘాట్స్ లో. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి పాపి కొండలు, నలమల కొండలు సో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ హిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో మనకి ఇంపార్టెంట్ పీక్ శిఖరం ఏది అంటే జిందాగఢ్. సో
సో చాలా మంది డౌట్ ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా దేన్ని గుర్తిస్తారు అంటే మహేంద్రగిరి. సో మహేంద్రగిరి అనేది ఒడిస్సాలో ఉంది. కానీ గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఒకప్పుడు మహేంద్రగిరి ఏదైతే ఒడిస్సా ప్రాంతం దగ్గర ఉందో దట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమల యొక్క అత్యంత ఎత్తైన శిఖరం. కానీ రీసెంట్ డేటా ప్రకారం ఈస్టర్న్ ఘాట్స్ లో తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే మనకి జిందాగఢ్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, అరకు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఆ ఏరియాస్ దగ్గర ఉంది మనకి ఇది జిందాగఢ్. సో జిందాగఢ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇంపార్టెంట్ పీక్ గా దేని చెప్తాము అంటే అరమకొండ. సో అరమకొండ కూడా ఇంపార్టెంట్ శిఖరంగా చెప్తాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మహేంద్రగిరి. సో మహేంద్రగిరి ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా ఏరియా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి పలానీ హిల్స్. సో జనరల్ గా ఎవరైతే మనకి గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పాలకొండలు ఎక్కడుంటాయి, పాపికొండలు ఎక్కడుంటాయి, ఎర్రకొండలు ఎక్కడుంటాయి, సో ఇలాంటివి ప్రత్యేకంగా నెల్లూరులో ఏ కొండలు ఉన్నాయి, చిత్తూరులో ఏ కొండలు ఉన్నాయి, హార్స్లీ హిల్స్ అని దేన్ని పిలుస్తారు, డాల్ఫిన్ హిల్స్ అని దేన్ని పిలుస్తారు. సో ఇవి గ్రూప్స్ కి ప్రత్యేకం అని చెప్పొచ్చు. బట్ ఎవరైతే గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వట్లేదు, జనరల్ గా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఇలాంటివి సరిపోతాయి. పలానీ హిల్స్ ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్నాయి, ఏ స్టేట్ లో ఉన్నాయి, లేకపోతే మహేంద్రగిరి ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంది, ఏ స్టేట్ లో ఉంది. సో జిందాగఢ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంది, ఏ ఘాట్స్ లో ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్సా, వెస్టర్న్ ఘాట్సా, ఇట్లా. సో ఈ రేంజ్ కి వచ్చేటప్పటికి ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి కేరళ అన్నమలై హిల్స్ లో అన్నైముడి అండ్ మహారాష్ట్రకి వచ్చేటప్పటికి కల్ సుబై. కల్ సుబై అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పీక్ ఇన్ మహారాష్ట్రగా చెప్పొచ్చు. సో ఇవి ఈ శిఖరాలు మన తూర్పు కనుమలు అండ్ పడమటి కనుమల్లో గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ తూర్పు కనుమలు పడమటి కనుమలు కలుసుకునేది ఎక్కడంటే మనకి నీలగిరి ప్రాంతం అని చెప్తాం. సో నీలగిరి ప్రాంతం అనేది ముఖ్యంగా మనకి ఎక్కడ ఉంది అంటే తమిళనాడు ఏరియా. సో తమిళనాడులో ఉంది మనకి ఇది. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ తమిళనాడులో నీలగిరి ప్రాంతంలో హైయెస్ట్ పీక్ ఏది అంటే దొడబెట్ట. సో దొడబెట్ట ఏదైతే ఉందో అది నీలగిరి ప్రాంతంలో అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్తాం. సౌత్ ఇండియాలో మీరు మూడు హైయెస్ట్ పీక్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ హైయెస్ట్ పీక్ అన్నైముడి, దీన్ని గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి మనకి దొడబెట్ట, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ వచ్చేసి మనకి జిందాగఢ్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్నాయా, వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నాయా, ఇవి గుర్తుపెట్టుకుంటే 90% మనం ఎగ్జామినర్ నుంచి ఈ క్వశ్చన్స్ ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్ లో. నెక్స్ట్ వన్. సో ఇవి మనకి ముఖ్యంగా సౌత్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నార్త్ ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ మౌంటైన్స్. అవి ఫోల్డ్ మౌంటైన్స్ కావచ్చు, రెసిడ్యువల్ మౌంటైన్స్, అవక్షేపణ పర్వతాలు లేదా నవీన ముడత పర్వతాలు లేదా ప్రాచీన ముడత పర్వతాలుగా చెప్పొచ్చు. సో ఒక్కసారి ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం కాంచన్జంగ్ సిక్కింలో ఉంది. సో హిమాలయాల్లో పూర్వాంచల్ రేంజ్ అనేది ఏ ప్రాంతంలో ఉంది, తూర్పు ప్రాంతంలోనా, పడమటి ప్రాంతంలోనా, ఈశాన్య ప్రాంతంలోనా అని. సో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈశాన్య ప్రాంతం. హిమాలయాల్లో ఇంపార్టెంట్ రేంజ్ అయిన పటకాయ్ బమ్ ఎక్కడుంది, హిమాద్రి, హిమాచల్, శివాలిక్, పూర్వాంచల్. సో పటకాయ్ బమ్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే పూర్వాంచల్ రేంజ్ లో ఉంది అని చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి K2 గోన్విన్ అస్టిన్ అనేది సో మనకి హిమాలయాల్లో ఎన్నో అత్యంత ఎత్తైన శిఖరం అని అడగచ్చు. సో రెండవ అత్యంత ఎత్తైన శిఖరం హిమాలయాల్లో ఏది అంటే మనం K2 లేదా గోన్విన్ అస్టిన్ అంటాం. కానీ కొన్నిసార్లు మనం ఇక్కడ ఏదైతే కవర్ చేయలేదో అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో జనరల్గా మనం హిమాలయాస్ అవి ఉండే ప్లేసెస్ని బట్టి, సో జనరల్గా మనం ఏదైనా హిమాలయాస్ చోటుకి వెళ్తే అన్ని శిఖరాలు ఒక్కలానే కనిపిస్తాయి. ఏ శిఖరం కూడా బోర్డు వేసుకుని ఐఆమ్ ద కాంచన్జంగా ఇట్లా నిలబడదు, ఐఆమ్ ద ఎవరెస్ట్ అని ఇట్లా నిలబడదు. దాని యొక్క ఎత్తు, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, అది ఉండే ప్లేస్, అది ఉండే రేంజ్ని బట్టే మనం మాట్లాడతాం. సో జనరల్గా ఇవన్నీ విడదీయడానికి కారణం ఆ శిఖరం యొక్క ఐడెంటిటీని గుర్తుపెట్టుకోవడం కోసమే. సో ఇలా ఐడెంటిటీని గుర్తుపెట్టుకోవడం కోసం రెండో రకంగా కూడా మనం హిమాలయాస్ ని విడదీయడం జరిగింది. ఒకటి ఎత్తు పరంగా విడదీసాం కదా, ఇంకొకటి వచ్చేసి అవి ఉండే ప్లేసెస్, దేనిని బట్టి, నదులని బట్టి, అవి ఉండే ప్లేసెస్ అండ్ నదులని బట్టి హిమాలయాస్ ని ఇంకొక రకంగా కూడా మనం డివైడ్ చేయొచ్చు. సో జనరల్ గా ఏం మాట్లాడుతున్నాం, హిమాలయాస్ అనేవి మనకి ఎన్ని రేంజెస్ లో ఉంటాయి, గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, ఔటర్ హిమాలయాస్ అంటున్నాం. సో జమ్మూ కాశ్మీర్ నుంచి నార్త్ ఈస్ట్ ఇండియా దాకా. సో ఇక్కడే గుర్తుపెట్టుకోండి, నేపాల్ రేంజ్ గురించి కూడా మాట్లాడుతున్నాం. నేపాల్ ఉంది, నార్త్ ఈస్ట్ ఉంది, నార్త్ ఉంది, గ్రేటర్, లెస్సర్, ఔటర్. ఈ హిమాలయాస్ ని నదులు ప్రవహించే దాన్ని బట్టి ఎట్లా విడదీస్తారు అంటే, సో మనకి సింధు నది అంటున్నాం, ఇండస్ రివర్. సో సింధు నదికి అండ్ నెక్స్ట్ వచ్చేసి సట్లజ్ నదికి, ఈ రెండింటికి మధ్యలో ఏవైతే హిమాలయాస్ ఉంటాయో సో వాటిని ఏమని పిలుస్తున్నాము అంటే కాశ్మీర్ హిమాలయాస్.
సో వాటిని కాశ్మీర్ హిమాలయాస్ అంటాం. మీకు క్వశ్చన్ డైరెక్ట్ గా ఎలా వస్తుంది? కాశ్మీర్ హిమాలయాస్ భారతదేశంలో ఏ నదుల మధ్యలో ఉన్నాయి? ఇండస్ కాళీ, ఇండస్ తీస్తా, ఇండస్ బ్రహ్మపుత్ర, ఇండస్ సట్లెజ్. సో కాశ్మీర్ హిమాలయాస్ ఏ నదుల మధ్యలో ఉన్నాయంటే ఇండస్ సట్లెజ్ మధ్యలో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి సట్లెజ్ కి నెక్స్ట్ వచ్చేసి మనకి కాళీ రివర్ కి మధ్యలో ఉన్నవి ఏ హిమాలయాస్ అని అడుగుతారు? కుమావోన్ హిమాలయాస్. సో మనకి కుమావోన్ హిమాలయాస్ అనేవి సో సట్లెజ్ కి కాళీ రివర్ కి మధ్యలో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ కాళీ రివర్ కి తీస్తా రివర్ కి మధ్యలో ఏమున్నాయని అడుగుతారు? తీస్తా అండ్ దిస్ ఈస్ కాళీ, దిస్ ఈస్ సట్లెజ్ అండ్ దిస్ ఈస్ ఇండస్. కాళీ రివర్ కి తీస్తా రివర్ కి మధ్యలో ఏమున్నాయని అడుగుతారు. సో ఇక్కడ ఉన్న హిమాలయాస్ ని మనం ఏమని పిలుస్తున్నామంటే నేపాల్ హిమాలయాస్ అంటున్నాం. చాలా మంది స్టూడెంట్స్ బ్లెండర్ మిస్టేక్ ఎక్కడ చేస్తారు అంటే జనరల్ గా మనకి ఈ హిమాద్రి, హిమాచల్, శివాలిక్, గ్రేటర్, లెస్సర్, అవుటర్ అని గుర్తు పెట్టుకుంటాం. సో జనరల్ గా మన మైండ్ లో కొన్ని నేమ్స్ బాగా ఫిక్స్ అయ్యి ఉంటాయి. మహాభారత, రామాయణ అనగానే వెంటనే గుర్తొచ్చే ప్లేస్ ఏదంటే అందరికీ ఇండియానే గుర్తొస్తుంది. సో జనరల్ గా మనకి హిమాలయాస్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రేంజ్ ఉంది, మహాభారత్ రేంజ్ అంటాం. సో క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాణిలో మహాభారత్ రేంజ్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఆప్షన్ ఏ ఇండియా ఖచ్చితంగా ఉంటుంది, ఆప్షన్ బి నేపాల్ ఉంటుంది, ఆప్షన్ సి భూటాన్ ఉంటుంది, ఆప్షన్ డి పాకిస్తాన్ ఉంటుంది. సో ఈజీగా జనరల్ గా చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఇండియాని ఆప్షన్ గా ఎంచుకుంటారు. లేదు, కొంతమంది ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లో పాకిస్తాన్ ని తీసేస్తారు, మహాభారత్ అయ్యే ఛాన్సే ఉండదు కాబట్టి. సో ఈ ఇండియా, నేపాల్, భూటాన్ లో వాళ్ళు చూస్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. మహాభారత్ నేమ్ లేదా మహాభారత్ రేంజ్ అనేది వాస్తవానికి ఇండియా నేమ్స్ కి ఫెమిలియర్ గా ఉన్న మహాభారత్ హిమాలయన్ రేంజ్ అనేది మనకి ఏ దేశంలో ఉంది అంటే నేపాల్. సో ఇదొక్కటే మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి హిమాలయాస్ లో. సో నేపాల్ హిమాలయాస్ ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే మహాభారత్ రేంజ్ అని పిలుస్తున్నాం. సో ఈ మహాభారత్ రేంజ్ లేదా నేపాల్ హిమాలయాస్ అనేవి ఎస్పెషల్లీ ఏ నదుల మధ్యలో ఉన్నాయంటే కాళీ, తీస్తా రివర్స్ మధ్యలో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ తీస్తా, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్రహ్మపుత్ర, లాస్ట్ వన్ వచ్చేసి మనకి బ్రహ్మపుత్ర అని చెప్పొచ్చు. తీస్తాకి, బ్రహ్మపుత్ర రివర్స్ కి మధ్యలో ఉన్నది ఏది అంటే మనకి అస్సాం హిమాలయాస్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ తీస్తాకి, బ్రహ్మపుత్రకి మధ్యలో అస్సాం హిమాలయాస్, కాళీకి, తీస్తాకి మధ్యలో నేపాల్ హిమాలయాస్, నెక్స్ట్ సట్లెజ్ కి, కాళీకి మధ్యలో కుమావోన్ హిమాలయాస్, ఇండస్ కి, సట్లెజ్ కి మధ్యలో కశ్మీర్ హిమాలయాస్. సో హిమాలయాస్ ని ఎత్తును బట్టి విడదీయచ్చు లేదా నదుల యొక్క విభజనని బట్టి కూడా హిమాలయాస్ ని డిఫరెంట్ టైప్స్ కింద విడదీయచ్చు. సో వీటి మీద మనకి ఎక్కువగా గ్రూప్స్ అయినా, ఎస్ఎస్సి అయినా, సిడిఎస్ అయినా, ఐబీ అయినా సో బేసిక్ క్వశ్చన్స్ అనేవి సో వీటి నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది.